ఏ శుభకార్యానికైనా శుభారంభం ఎందుకు మొదలు షార్ట్ ఫిల్మ్ చేశారు? ఎందుకు ఇన్ని లక్షల మందిని అభిమానించే విధంగా చేసుకొని ఎందుకు భయపడి వెళ్ళిపోయారు? ఎప్పుడైనా ఈ క్వశ్చన్స్ వేసుకున్నారు? దీన్ని మించిన సినిమా చూపిరా లైఫ్ టైం. ఒక ఉమెన్ మైండ్ సెట్ మీద 8 వసంతాలు ఎలా ప్రభావితం చూపించింది? ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. మిమ్మల్ని దూరం నుండే చూస్తూ ఉంటాను. ఈ ప్రయాణం ఎప్పటికీ చేస్తూనే ఉంటాను. ప్రేమతో మీ సంజయ్. ఆ 3 ఏళ్ల పీరియడ్ లో లేనిది 8 వసంతాలు రిలీజ్ అయిన తర్వాత మీలో వచ్చి యాడ్ అయింది. ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? నో చెప్పగలిగే ధైర్యం. లాస్ట్ 3 months లో నేను 57 స్టోరీస్ విన్నా. 57. ఒక సీనియర్ జర్నలిస్టు మీ సినిమాలో ఉన్న ఒక సీన్ ని అడ్రస్ చేస్తూ ఇలా ఎందుకు చేశారు అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేశారు. మీరు ఎందుకు ఆయన దగ్గర ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించలేకపోయారు? మిస్టర్ మూర్తి గారు, అదే మీరు పేరు తీసుకోలేదు. నాకు వాయిస్ లేక కాదు. మొదలు అంత పెద్ద సక్సెస్ అయింది, మీకు అక్కడ చాలా పెద్ద లెవెల్లో లైఫ్ కనిపిస్తుంది. అవును. ఎందుకు ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోయారు? వస్తే మనం నలిగిపోతామేమో, మనకి ఇండస్ట్రీలో నిలబడడానికి కావాల్సిన గాడ్ ఫాదర్ లేడేమో, మేబీ మన నెపోటిజం కాదు కదా. భయపడ్డారా? బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సూపర్ స్టార్ అయిన చిరంజీవి గారు అది 1980s. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో ఉన్న గెస్ట్కి చాలా సింపుల్ అండ్ నీట్ ఇంట్రో సరిపోద్ది. మధురం, 8 వసంతాలు, ఈ 2 సినిమాల్లో మధురం కూడా నా దృష్టిలో సినిమానే. ఈ 2 సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసిన రవి దుగ్గిరాల మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ జర్నీ ఎలా సాగుతుంది అండ్ ఇప్పుడు ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని విషయాలను కనుక్కుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే చాలా రోజులుగా మీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. ఫైనల్గా ఈరోజు కుదిరింది. ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. యాక్టర్గా మీ కెరీర్ కానీ, యాంకర్గా నా కెరీర్ కానీ, మన ఇద్దరిది ఒకటే కదా. ఓకే. ఫణీందర్ నార్సిటీ విషయంలో. ఓకే. ఎందుకంటే మీరు ఎలా అయితే ఫణీందర్ గారికి మెసేజ్ చేశారో మధురం షార్ట్ ఫిల్మ్ ముందు, అవును, ఫేస్బుక్లో. అవును, ఒక అన్నోన్ పర్సన్గా మెసేజ్ చేశాను. అవును. నేను అలాగే యాంకర్గా ఎస్టాబ్లిష్ కాకముందు ఆయనకి ఒక ఫోన్ కాల్ చేశాను. మీకు ఎలాగైతే ఛాన్స్ ఇచ్చారో నాకు అలాగే ఛాన్స్ ఇచ్చారు. అవునా? సో మీది నాది ఒకటే కదా. ఐఎమ్ గ్లాడ్. అంటే ఇక్కడ చిన్న కరెక్షన్, నేను అన్నోన్ పర్సన్ కమ్ ఫ్యాన్ లాగా మెసేజ్ చేశా ఫనీకి. ఓకే. ఎందుకంటే బ్యాక్ స్పేస్ అనే మూవీకి నేను చాలా పెద్ద ఫ్యాన్. సార్, మనం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా తీసుకెళ్దామంటే, ఫస్ట్ 8 వసంతాల గురించి మాట్లాడుకుందాం, తరువాత మధురం దగ్గరికి వెళ్దాం, మీ ఇష్టం, తర్వాత మీ ఇప్పటి జర్నీ గురించి మాట్లాడుకుందాం. యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. ఎస్. రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీరు 8 వసంతాలు సినిమా ఏ ఆడియన్కి ఎలా అర్థమైందో చెప్పమంటే నేను ఒక చార్ట్ గీసేసి ఒక 16-17 వేరియేషన్స్లో చెప్పేస్తానని చెప్పి ఒక మాట అన్నారు. అన్నాను. అవును. నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్. ప్లీజ్. ఒక ఉమెన్కి, అంటే పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ, ఒక ఏజ్ వచ్చిన ఉమెన్కి 8 వసంతాలు ఎలా అర్థమైంది? నా ప్రకారం అగైన్ ఉమెన్లో కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు కదా. బట్ మోస్ట్లీ నాకు వచ్చిన మెసేజెస్ ప్రకారం, నేను ఇంటరాక్షన్ చేసిన జనాల ప్రకారం, అది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, నాకు వచ్చిన సోషల్ మీడియా మెసేజెస్ అవ్వచ్చు, నేను బయట మాట్లాడిన జనాలు అవ్వచ్చు, 90% విమెన్లోకి చాలా గట్టిగా వెళ్ళిపోయిందండి ఈ సినిమా. విమెన్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, అంటే సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, 50+, 60+, లేదా మీరు అన్నట్టు మ్యారీడ్ ఉమెన్ అవ్వచ్చు, లేదా యంగ్ జెన్జీ అవ్వచ్చు, టీనేజ్ అమ్మాయిలు అవ్వచ్చు, అండ్ విమెన్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండి, డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. సో ఇక్కడ ఇది మనం స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేరళ, కర్ణాటక, నార్త్ ఈస్ట్, శ్రీలంక, థాయిలాండ్, బ్రెజిల్, అంటే ఇలాంటి చాలా చోట్ల నుంచి, అంటే వాళ్ళకి తెలుగు
రాదు గదా! వాళ్ళు డబ్డ్ వెర్షన్స్ చూసి లేదా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూసి కనెక్ట్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. హ్మ్. అండ్ దాన్ని ఇప్పుడు కొంతమంది ఎలా అంటే, ఇప్పుడు మాకొక 'ఆనంద్', ఒక 'గోదావరి', ఒక 'అందాల రాక్షసి', హ్మ్. తర్వాత మా ఫేవరెట్ ఫిల్మ్ ఏది అంటే 'ఎనిమిది వసంతాలు' అని చెప్తాం. ఇలా అన్నవాళ్ళు చాలామందున్నారు. అంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ఫిల్మ్స్ నేను ఏవైతే మెన్షన్ చేశానో, అవి చాలా ఎక్స్‌ట్రార్డినరీ రిపీట్ వాల్యూ ఉన్న ఫిల్మ్స్. ఓకే. చాలా సార్లు యూట్యూబ్‌లో అవును. అలా చూస్తూ ఉంటారు కదా! సో, అందుకే ఒక కల్ట్ ఫాలోయింగ్ అనేది ఆల్రెడీ వచ్చింది. అంటే మూవీకి రిపీట్ ఆడియన్స్ ఉండడం గాని, లేకుంటే హ్మ్. ఒక రీచ్ పాయింట్ వరకు ఎళ్ళిపోవడం గాని, ఇవన్నీ ఓకే. ఒక విమెన్ మైండ్ సెట్ మీద 'ఎనిమిది వసంతాలు' ఎలా ప్రభావితం చూపిచ్చింది? రకరకాల యాస్పెక్ట్స్‌కి కనెక్ట్ అయ్యారు. అంటే మనం వుమెన్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, అవునవును. విల్ డిస్కస్ అదర్ ఆడియన్స్ లేటర్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి అందం. హ్మ్. అందం అంటే గుణం. అందం అంటే క్వాలిటీస్. అడ్రెస్ అస్ బై అవర్ క్వాలిటీస్, నాట్ బై అవర్ అపియరెన్స్. ఇది ఒక చిన్న వాయిస్ ఓవర్ లాగా ఉంటుంది గదా! అవును. సినిమాలో. స్టార్టింగ్‌లో. యాహ్! సో, దానికి చాలామంది చాలా కనెక్ట్ అయ్యారండి. ఓకే. అందంగా ఉన్న అమ్మాయిలు కనెక్ట్ అయ్యారు. అందంగా లేని అంటే అందం అంటే నేననేది ఓన్లీ ఫిజికల్ అందం గురించి మాట్లాడుతున్నా. ఓకే. 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 అలాంటి వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సో, యూనివర్సల్‌గా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే చాలా సార్లు మనం సొసైటీలో కూడా చూస్తూ ఉంటాం గదండీ. హ్మ్. అవును. ఎస్పెషల్లీ ఒక అమ్మాయి అందంగా ఉంటే, అందం ఓవర్ రైడ్స్ ఎవ్రీథింగ్. అంటే ఈమె అందంగా ఉంది గాబట్టి ఈమెకు అవకాశం వచ్చిందనో, ఆ ఈమె సక్సెస్‌ని గూడా ఆ! దాంతోనే ముడిపెడతారు. ఈమెకు అందంగా ఉంది గాబట్టి ప్రమోషన్ వచ్చిందనో, అవును. ఈమె అందంగా ఉంది గాబట్టి ఇంకోటేదో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందనో వాటెవర్. ఓకే. సో, ఆ క్వాలిటీస్ గాని, యాక్చువల్ టాలెంట్ గాని, స్కిల్ గాని చాలా సార్లు షాడో చేసేస్తుంది అందం అనేది. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే అందంగా ఫీల్ అవ్వరో, అంటే మనకు అందం లేదని ఫీల్ అయ్యే ఒక విమెన్ ఉంటారు చూడండి. వాళ్ళు గూడా చాలా సార్లు కోరుకుంటారండి. మీరు ఎందుకు అందం దగ్గరే ఆగిపోతుంది సొసైటీ. మాలో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. అవును. ఇంత వి కెన్ ఆఫర్ సో మచ్. సో, అందాన్ని దాటి చూడగలగాలి గదా! సొసైటీ అనే ఒక ఆశ అందరికీ ఉంటుంది. అది ఇన్‌ఫాక్ట్ అబ్బాయిలకి కూడా ఉంటుంది. అందుకే మనం తర్వాత డిస్కస్ చేద్దాం దాని గురించి. సో, దిస్ ఈజ్ వన్ యాస్పెక్ట్ అండి. డీప్‌గా కనెక్ట్ అవ్వడానికి రీజన్. కరెక్ట్. రెండో యాస్పెక్ట్ ఏంటంటే అండి హోప్. అంటే లవ్ మీద హోప్. హ్మ్. ఎస్పెషల్లీ ఇవాల్టి జనరేషన్‌లో చాలామందికి ప్రేమ మీద నమ్మకం గాని, ప్రేమ మీద ఉండే ఒక హై రిగార్డ్ గాని, రెస్పెక్ట్ హ్మ్. అది కొంచెం తగ్గింది. చాలా కారణాల వల్ల. ఓకే. మేబీ బయట అవుతున్న డివోర్స్‌ల వల్ల అవ్వచ్చు. హ్మ్. పర్సెంటేజ్ కూడా పెరిగింది కాబట్టి. లేదా ఈ స్పీడ్ డేటింగ్ కల్చర్ వల్ల అవ్వచ్చు. రకరకాల కారణాలు. ఓకే. అండ్ జనరల్‌గా హ్యూమన్ కనెక్ట్ అనేది తగ్గింది కాబట్టి ఈ జనరేషన్‌లో మనకి టెక్నాలజీ వల్ల, అవును. డివైసెస్ వల్ల రైట్? వి ఆర్ మోర్ కనెక్టెడ్ టు అవర్ డివైసెస్ దాన్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ కదా! సో, ఇప్పుడు ఏమవుతుందంటే అండి ఇప్పుడు ఆహ్, అండ్ ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్ అనేది మనకు తగ్గిపోయాయి. ఇప్పుడు మూవీస్ పరంగా కూడా. అవును. మన చిన్నప్పుడు చూస్తే మనకి 90స్‌లో 'నాగార్జున' గాని, 'షారుఖ్ ఖాన్' గాని, ఇప్పుడు తర్వాత కొంచెం 2000స్‌లో 'ఉదయ్ కిరణ్', లేట్ 'ఉదయ్ కిరణ్', 'తరుణ్' ఆర్ 'సిద్ధార్థ్' ఆర్ అవును. 'మాధవన్' ఓకే. సో, చాలా మటుకు లవ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు మనకొచ్చేసేవి. హ్మ్. అదొక జానర్‌లా ఉండేది. అండ్ దానికంటూ సెపరేట్ కొంతమంది హీరోలు ఉండేవాళ్ళు. అవును. ఇంకా ముందు జనరేషన్‌లో మిస్టర్ శోభన్ బాబు ఇలాంటి వాళ్ళు రైట్? సో, ఇప్పుడు ఇవాళ రేపు ఆ జానర్ కూడా చాలా తగ్గిపోయిందండి. ఇప్పుడు మనకి లాస్ట్ 10 ఏళ్లలో ఎన్ని లవ్ స్టోరీస్ వచ్చాయంటే చాలా తక్కువుంటాయి. అవును. ఓకే. ఎందుకంటే డిఫరెంట్ లవ్ స్టోరీస్ కంటే కూడా వేరే రకాల సినిమాలు ఎక్కువొస్తున్నాయి కాబట్టి. ఓకే. సో, ఆ కారణం వల్ల గూడా ఏంటంటే ఒక ఫ్రెష్ ఫీల్ అనేది అంటే లవ్ స్టోరీ అనేసరికి ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఆడియన్స్‌కి. హ్మ్. క్లాసిక్ లవ్ స్టోరీ అనంగానే రైట్? సో, ఈ సినిమా మనకి ప్రేమ మీద హోపు, ఒక నమ్మకం, బ్రేకప్ అయిన అండ్ బ్రేకప్‌లు చాలా ఫ్రీక్వెంట్‌గా అందరికి అవుతున్నాయి గాబట్టి, మనకొక బ్రేకప్ అయినా గానీ, మన నుంచి లవ్ వెళ్ళిపోయినా గానీ, హ్మ్. మనకి పదింతలు ఆ లవ్ వెనక్కొస్తుంది. మనం హోప్ వదులుకోకూడదు. మనం ప్రేమనేది ఆహ్, ఎప్పటికైనా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇలాంటి ఒక కాన్సెప్ట్ మూవీలో చెప్పడం వల్ల విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఓకే. సూపర్. అమ్మాయిలు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ప్రేమ యొక్క డెఫినిషన్ గూడా గదండీ. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ గురించి ఒక ఫిలాసఫీ చెప్పాడు మా డైరెక్టర్ ఈ సినిమాలో. సో, నేనిది చాలా సార్లు వాడాను. ప్రేక్షకుడిగా వెళ్ళి ప్రేమికుడిలా వస్తారు అవును. ఈ సినిమాకి అనేది ఒక క్యాచ్ ఫ్రేజ్ లాగా ముందరే చెప్పాడు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. అవును. అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రేమ మీద నమ్మకం ఉన్నవాళ్ళు గానీ, ప్రేమ మీద నమ్మకం లేని వాళ్ళు గానీ, వాళ్ళందరికీ ప్రేమ గురించి ఒక ఫ్రెష్ కోణం హ్మ్. అనేది ఈ సినిమా ద్వారా వచ్చింది. సో, ఈ సినిమా యొక్క కోర్ ఫిలాసఫీ ఏంటి? అబౌట్ లవ్, రైట్? ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం గాదు, చేయాల్సిన ప్రయాణం. ఓకే. సో, లవ్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్. ఇట్స్ ఎ జర్నీ. సో, ఇది కూడా చాలా డీప్‌గా వెళ్ళింది జనాల్లోకి ఈ ఫిలాసఫీ అనేది. అంటే ఎగ్జాక్ట్‌లీ. మనం అన్‌రిక్వెటెడ్ లవ్ గానీ, వన్ సైడ్ లవ్ గానీ చాలా హుందాగా చేయొచ్చు. దాన్ని కూడా ఒక డిగ్నిటీతో చేయొచ్చు. హ్మ్. అది సఫర్ అవుతూ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ అందులో ఉండే ఒక జాయ్ అందులో ఉంటుంది. క్లైమాక్స్‌లో డైలాగ్ గూడా అదే కదా! యాహ్! మిమ్మల్ని దూరం నుండే చూస్తూ ఉంటాను, ఈ ప్రయాణం ఎప్పటికీ చేస్తూనే ఉంటాను అనేది అది యూనివర్సల్ డైలాగ్ అండి. అవును. అంటే అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా. ఎందుకంటే అందరికీ అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడో అప్పుడు ఉండే ఉంటుంది. ఓకే. వన్ సైడ్ లవ్ అనేది ఆల్మోస్ట్ అందరికీ చిన్నదో, పెద్దదో ఒకటి ఉంటుందండి ఓ లవ్ స్టోరీ. హ్మ్. ఓకే. సో, అలాంటి వాళ్ళందరికీ అది చాలా ఆ డైలాగ్ చాలా డీప్‌గా కనెక్ట్ అవుతుంది. సో, ఇవి ఇంకా నేను జస్ట్ సర్ఫేస్ లెవెల్‌లోనే చెప్పా. ఇంకా చాలా లేయర్స్ ఉంటాయి. బట్ మీరు అడిగిన క్వెషన్‌కి ఈ కాంబినేషన్‌లో చాలా డీప్‌గా కనెక్ట్ అయ్యారు. అంటే నేను స్పెషల్‌గా ఉమెన్ గురించే ఎందుకు అడిగానంటే, హ్మ్. ఇది నాకు ఒక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మా వదిన గారున్నారు. హ్మ్. నా వైఫ్ వాళ్ళ సిస్టర్. వారు మూవీస్‌కి పెద్ద మూవీ లవర్ కాదు. హ్మ్. మూవీస్‌కి పెద్ద వెళ్లరు. బట్ 8 వసంతాలు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత హ్మ్. ఇంచుమించు ఒక 10 సార్లు స్టేటస్ పెట్టుంటారు ఆమె. అవును. అవును. 'పరిచయం ఇలా' సాంగ్. అవును. అంటే మూవీని లవ్ చేయని, మూవీతో సంబంధం లేని ఒక కామన్ మ్యాన్‌ని గూడా, అవును. ఒక కామన్ వుమెన్‌ని గూడా అవును. 8 వసంతాలు మూవీ ఎంత కదిలించిందని చెప్పడానికి నేను పర్సనల్‌గా ఫేస్ చేసిన ఎగ్జాంపుల్ ఇది. సో, అందుకని అలాంటివి అడిగాను. నేను చాలా ఫేస్ చేశాను. హ్మ్. ఫణీంద్ర గారు ఇంటర్వ్యూకొచ్చినప్పుడు నేనొక మాట అడిగాను. యాహ్! బిఫోర్ వి మూవ్ ఆన్ టు థట్ మీ స్టేట్మెంట్‌కి అంటే సినిమా అంటే అంత రెగ్యులర్‌గా చూడని వాళ్ళు గూడా, హ్మ్. ఈ సినిమా యొక్క సక్సెస్ ఏంటంటే అండి, సినిమాలు చూడడం మానేసిన వాళ్ళు గూడా, హ్మ్. సినిమాలు పెద్దగా చూడని వాళ్ళు గూడా, దీన్ని విపరీతంగా నెట్‌ఫ్లిక్స్‌లో చూడడం జరిగింది. అవును. చాలా రోజుల తర్వాత ఒక క్లైమాక్స్. హ్మ్. ఇప్పుడు మనకి 'తొలి ప్రేమ', 'ఆర్య' ఇలాంటి కొన్ని క్లైమాక్స్‌లు ఉంటాయండి. అవును. యాహ్! 'ఎస్వీఎస్‌సి' కానీ అంటే కొన్ని క్లైమాక్స్‌లు మనం మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాం. అదొక ఎమోషన్ కోసం అండ్ చూసిన ప్రతిసారి మనం ఏడుస్తాం గూడా చాలా సార్లు. అది ఏడుపు గూడా గాదది. అదొక అదొక హ్యాపీ టియర్స్. హ్యాపీ టియర్స్ అది. సో, అలా సో, ఇప్పుడు ఆహ్, కేవలం లాస్ట్ 20 నిమిషాలు ఒక 50 సార్లు చూసిన వాళ్ళు చాలామందున్నారండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'గరికపాటి' గారు మన సినిమా గురించి చెప్పారు. అవును. ఓకే. అంటే ఒక గొప్ప ప్రవచనకర్త అండ్ సొసైటీలో అంత అంటే బిగ్ షాట్ లాగా ఆయన ఒక రకంగా చూస్తే. అవును. ఓకే. ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ. ఓకే. ఆయన్ని ఫాలో అవ్వని వాళ్ళెవరు ఇవాళ రేపు. సో, నాకు అలాంటి మెసేజెస్ కూడా వచ్చాయి. అంటే అలాంటి ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి మీ సినిమా గురించి ఒక ప్రవచనంలో ఇంత గొప్పగా చెప్పారంటే, ప్రేమంటే ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడండి అని చెప్పారాయన. చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్. అదే రీల్ నాకు ఒక 100 మంది షేర్ చేసుంటారండి. హ్మ్. ఇంతకంటే గొప్ప వాలిడేషన్ కావాలా మీకు అని. అంతే ఆర్ కదా! ఇంతకంటే గొప్ప వాలిడేషన్ ఉండదు సినిమాకన్నట్టు. అంటే అదే ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డో, అదే ఒక నేషనల్ అవార్డ్ లాంటిదండి. ఫర్ ఎగ్జాంపుల్. యెస్. రైట్. ఇప్పుడు మీకు టాస్క్ ఇవ్వబోతున్నాను. యాహ్! యాహ్! ప్లీజ్. ఫణీంద్ర గారు అని ఒక క్వెషన్ అదే. అడుగుతున్నారు. యెస్. ఆ టాస్క్ ముందు ఒక మాట చెప్తాను. యాహ్! జస్టిఫై అవుద్ది. యాహ్! యాహ్! హ్మ్. 2014లో మధురం అయిపోయింది. హ్మ్. 2025లో మీరు 8 8 వసంతాలు వసంతాలు. యాహ్! తీస్తున్నారు. సో, రవి మాత్రమే ఎందుకు ఆ ఆ! క్యారెక్టర్‌కి ఆ! ఎందుకు తీసుకున్నారంటే, ఆ! ఫణీంద్ర గారు ఏం చెప్పారంటే, ఆ! క్లైమాక్స్‌లో ఒక లెటర్ ఉంటది. అవును. సినిమా స్టోరీ మొత్తాన్ని జస్టిఫై చేస్తూ ఆ లెటర్ చదువుతూ ఉండాల. అవును. చాలా సేపు చదవాలా. అవును. ఆ డెప్త్ ఉండాల. అవును. రవి వాయిస్‌లో గాని, ఆ! రవికి తెలుగు మీద ఉండే ఆ పట్టు గాని, హ్మ్. రవి సరిపోతాడని నాకనిపించింది. హ్మ్. అందుకే చూజ్ చేసుకున్నానన్నాడు. హ్మ్. మీరు క్లైమాక్స్‌లో ఆ లెటర్ చదివిన తర్వాత, హ్మ్. అప్పుడు మళ్ళీ సాంగ్ ప్లే అవుద్ది. హ్మ్. లాస్ట్ లైన్స్ తర్వాత. హ్మ్. 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 ఆ లాస్ట్ ఫ్యూ లైన్స్ ఇప్పుడు మా కోసం ఒకసారి చెప్తారా? ఇది షూట్ అప్పుడు మొత్తం 14 నిమిషాలు నేను ఒకటే టేక్‌లో చెప్పా. అవునా? ఆ! ఒకటే టేక్‌లో చెప్పా అది. నేను కొన్ని చోట్ల అది చెప్పడం జరిగింది ఆల్రెడీ బయట. అదొక చిన్న ట్రివియా ఏంటంటే బిఫోర్ ఐ సే దోస్ లైన్స్ ఆహ్, 'మధురం'కి నా డే 1 ఫస్ట్ షాట్. డే 1 అంటే ఇప్పుడు 'మధురం' కాఫీ షాప్ కదా! మీరు 'చాందిని' నేను 'రవి' అనుకోండి. హ్మ్. ఫస్ట్ డే ఫస్ట్ షాటు
అక్కడే సేమ్ ఆయన పొజిషన్‌లో కెమెరామాన్ ఉన్నాడు. ప్రవీణ్ మనమాలి. యెస్. అహా! కాదు. కాదు. ఆ షాట్‌కి మిస్టర్ శరత్ అని ఇంకొకాయన చేశాడు. ఓ 2 డేస్. తర్వాత మిస్టర్ ప్రవీణ్ వచ్చాడు. యాహ్! సో, వాళ్ళు రోలింగ్ కెమెరా యాక్షన్ అన్నారు. నేను డైలాగ్ స్టార్ట్ చేశా. చెప్తూ ఉన్నా. అయిపోయింది డైలాగ్. ఒక 7, 8 పేజెస్. తర్వాత నేను ఆయన వైపు చూసి, "అయిపోయింది భయ్యా డైలాగ్" అన్నా. "ఓకే. కట్" అన్నాడు. ఓకే. సో, తర్వాత ఆయన లోపలికెళ్ళి ఒకసారి ఆ ఫుటేజ్ ఆయన పెద్ద మ్యాక్ డెస్క్‌టాప్ ఉండేది. అందులో చూసేసి వచ్చి, "టేక్ ఓకే" అన్నాడు. "ఏంటి షూరా?" అన్నా. "ఓకే. నాకు కావాల్సింది నాకొచ్చేసింది" అన్నాడు. వావ్! అనుకుని అదేంటి 9 మినిట్స్ సింగిల్ టేక్ అది. నా డే 1 ఆఫ్ నా ఫస్ట్ డే 1 విత్ మిస్టర్ ఫణీంద్ర యాజ్ అన్ యాక్టర్. సో, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా! సో, అలా ఇంకా మధురం 95% సింగిల్ టేక్సే మధురం డైలాగ్స్ అన్నీ. ఏదైతే ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ 9 మినిట్స్‌లో వచ్చిందో. సో, ఇది ఎందుకు చెప్తున్నా అంటే 8 వసంతాల్లో ఈ పెద్ద క్లైమాక్స్ ఇంత పెద్ద మోనోలాగ్ లాగా, వాయిస్ ఓవర్ లాగా లెటర్ చదవడం ఉన్నప్పుడు సరదాగా మాకో బెట్ ఉండిందనమాట. నేను 9 మినిట్స్ సింగిల్ టేక్ చేశా కదా మధురము. ఇప్పుడు 14 మినిట్స్ చేస్తా అని నేను చెప్పా. డైరెక్టర్ గారు చెప్పారా? అంటే మ్యూచువల్‌గా. "నువ్వు చేయరా నేను నీకు క్లాప్స్ కొట్టిస్తా" అన్నాడు. ఓకే. సరదాగా ఇది ప్రీ ప్రొడక్షన్ అప్పుడే ఒకసారి ఒక చిన్న రిహార్సల్ చేస్తున్నప్పుడు. "సరే నేను చేస్తా. నేను ట్రై చేస్తా. సింగిల్ టేక్ చేయాలనేది ఒక ప్రయత్నం. చేయాలని రూల్ ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం చేయడం ఇంపార్టెంట్. అంతే. అది 1 టేక్ 100 టేక్స్ అని కాదు కదా! బట్ అదొక ట్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అంత హైస్, లోస్ ఉన్న డైలాగ్ సింగిల్ టేక్‌లో చేయడం జనరల్‌గానే చాలా కష్టం. అవును. ఓకే. ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి కదా! సో, నేను ట్రై చేశా. అది వర్కౌట్ అయింది. సో, ఆయన క్లాప్స్ కొట్టించలేదు. అంటే ఆయనేమి అందరికీ చెప్పలే, రవి గారు చేస్తే క్లాప్స్ కొట్టండని. మేము మళ్ళీ 1 on 1 ఆ షాట్ ముందు నేను చేస్తా అన్నా సింగిల్ టేక్. సో, చేశా. ఆ రోజు ఒక 50 మంది ఉన్నారు అక్కడ. ఫుల్ ఇంకా అరుపులు, కేకలు, క్లాప్స్ అన్నమాట. అది నేను లైఫ్‌లో మర్చిపోలేనది. అంటే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అది. ఇప్పటికీ మీరు నాకు దక్కుతారో లేదో నాకు తెలీదు. ఈ కథకి అదే ముగింపు అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మంచి ప్రేమ కథ లక్షణం చివరికి ప్రేమికులు కలిసారా లేదా అని కాదు. ప్రేమ వాళ్ళని ఎంతగా మార్చిందో తెలియచేయడం. పిలవడానికి పేరే లేని ఒక వ్యక్తి తనకంటూ ఒక పేరు సంపాదించుకునేంత స్ఫూర్తినిచ్చింది ప్రేమ. ఎవరికి పుట్టామనేది కాదు, ఎందుకు పుట్టామన్న ఆలోచన వైపు నడిపింది అదే ప్రేమ. ఇద్దరు చివరికి కలిస్తేనే ప్రేమ గెలిచినట్టు కాదు. ఒకరి నుండి ఒకరు స్ఫూర్తి పొందడం, ఒకరి వాళ్ళొకళ్ళు మంచి మనిషిగా మారడం, అందమైన జ్ఞాపకాలు మిగుల్చుకోవడం, కలిసినా కలవకపోయినా అనుభవాలతో ముందుకు సాగిపోవడం. ఇదే ప్రేమ యొక్క నిజమైన ఉద్దేశం. అంకెలతో కొలిస్తే 365 రోజుల్ని ఒక సంవత్సరం అంటాం. అవే 365 రోజుల్ని అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం అనొచ్చు. 1, 2 కాదు. మీ వల్ల నాకు అలాంటివి 8 వసంతాలు ఉన్నాయి. 8 వసంతాలు. ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. మిమ్మల్ని దూరం నుండే చూస్తూ ఉంటాను. ఈ ప్రయాణం ఎప్పటికీ చేస్తూనే ఉంటాను. ప్రేమతో మీ సంజయ్. సూపర్ సార్. ఇది లాస్ట్ పారాగ్రాఫ్. సో, అది చేస్తున్నప్పుడు నాకే ఏడుపు వచ్చేసింది అది చేస్తున్నప్పుడు. అది అంటే మానసికంగా ఒక హై వస్తుందండి. అది ఏడుపు కాదు, ఒక ట్రాన్స్, బాధ కాదు, సంతోషంలో వచ్చి ఒక కన్నీరు. థియేటర్లో ఆ లైన్స్ అయిపోయిన తర్వాత, మీరు చదివిన లైన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పరిచయం ఇలా అనే సాంగ్ ప్లే ఆ బీజిఎం ఆ బీజిఎం వచ్చి తను పరిగెత్తుకుంటా మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని కౌగులించుకున్నప్పుడు ఇలానే కూర్చుంటా, ఇలా ఒకసారి లేస్తా. అంటే ఒక రకమైన ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే మూమెంట్ అది. సో అది అందరికి డ్రీమ్ క్లైమాక్స్. అండ్ మీరు సినిమాలను వదిలేసి, అంటే నటనను వదిలేసి మధురం తర్వాత జాబ్ కోసం వేరే దేశాలకు వెళ్ళిపోయారు. చాలా అక్కడ సక్సెస్ అయ్యారు. సరే, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. 3 ఏళ్ల క్రితం అనుకుంటాను మీరు మళ్ళీ అక్కడ నుంచి సినిమాల కోసం వచ్చేసారు. అవును, వచ్చేసా. ఈ 3 ఏళ్ళు చాలా ప్రయాణం చేస్తుంటారు అవకాశాల కోసం. ఎగ్జాక్ట్ 3 ఏళ్ళే యాక్చువల్లీ. ఈ 3 ఏళ్ళు చాలా జర్నీ చేస్తుంటారు అవకాశాల కోసం. ఆ 3 ఏళ్ల పీరియడ్ లో లేనిది 8 వసంతాలు రిలీజ్ అయిన తర్వాత మీలో వచ్చి యాడ్ అయింది. ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? 3 ఏళ్ళలో లేనిది ఇప్పుడు ఉన్నదంటే మెయిన్ ఏంటంటే లీడ్స్ జనరేట్ అవ్వడం. ఓకే. అంటే పొటెన్షియల్ ఆపర్చునిటీస్ అంటాం కదా. ఇప్పుడు
మనం ఒక సినిమా చేశాక సహజంగానే ఎక్కువ మందికి మనం కనపడతాం కాబట్టి, హ్మ్. మనకి ఎక్కువ అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. హ్మ్. లేదా ఎక్కువ మంది మనల్ని రీచ్ ఔట్ అవుతూ ఉంటారు. ఆపర్చునిటీస్ కోసం అవ్వచ్చు, లేదా కథ చెప్తామని అవ్వచ్చు. హ్మ్. సో, అది మనకి ఒక 3 ఏళ్ల ముందు, లేదా 2 ఏళ్ల ముందు, లేదా మేకింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఉండదండి అది. హ్మ్. ఓకే. సో, అది డెఫినెట్‌లీ. ఇప్పుడు మనం ఒక ప్రివిలేజ్డ్ పొజిషన్‌లో ఉన్నాం. విచ్ ఈజ్ మనకొక చాయిస్ ఉంది. మనం నో చెప్పగలం. హ్మ్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చేయకముందు ఎలా ఉంటుందంటే అండి, నో చెప్పడం చాలా కష్టం. అంటే సడెన్‌గా మీకు ఒక అవకాశం వచ్చినా, కరెక్ట్. మీకు నో చెప్పాలనున్నా చెప్పడానికి చాలా ఇబ్బందవుతుంది. అవును. సో, 3 ఏళ్ల ముందు, లేదా 2 ఏళ్ల ముందు, లేదా అంతవరకెందుకు ఏడాది ముందు, లేదా 6 నెలల ముందు, అంతవరకెందుకు ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే అనుకుందాం. లేనిది ఇప్పుడున్నదేంటంటే నో చెప్పగలిగే ధైర్యం. హ్మ్. అప్పుడు ఉండేది. ఇప్పుడు ఎక్కువుంది. ఎందుకంటే 8 వసంతాలకి ముందు గూడా నేను కొన్నిటికి నో చెప్పిన ఇన్‌స్టెన్సెస్ ఉన్నాయి. ఓకే. జనరల్‌గా నో చెప్పినవి మనం బయట చెప్పుకోం గదండీ. అంతే. అవసరం లేదు. బికాజ్ ఇట్స్ అ పర్సనల్ థింగ్. అవును. నేను దీనికి నో జెప్పా, దానికి నో జెప్పా అంటే ఎవరికీ ఏమీ రాదు. హ్మ్. ఓకే. బట్ అదే నో ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. హ్మ్. నేను లాస్ట్ 3 మంత్స్‌లో నేను 57 స్టోరీస్ విన్నా. 57. యాహ్! నిజంగా 57 స్టోరీస్ విన్నా. నాకు రీచ్ ఔట్ అయిన ప్రతి ఒక్కడి స్టోరీ నేను విన్నా. ఓకే. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి మెసేజ్‌కి రిప్లై ఇస్తా. ఆల్మోస్ట్ 8000 ప్లస్ మెసేజెస్‌కి నేను రిప్లై ఇచ్చా. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే అండి, ఇది మరి 2 ఏళ్ల ముందు లేదా 6 నెలల ముందు లేదు గదా! సో, అప్పుడు లేనిది ఇప్పుడున్నదేంటంటే, ఈ సార్ట్ ఆఫ్ లవ్. ఓకే. మధురం అప్పుడు చూసా. హ్మ్. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఓకే. అండ్ క్లారిటీ అండి. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ క్లారిటీ. బట్ దట్ గోస్ బ్యాక్ టు మై ఫస్ట్ పాయింట్ విచ్ ఇస్ నో చెప్పగలిగే ఒక పవరు. ఎందుకంటే ఒక మంచి సినిమా చేశాము అనేది అది వాస్తవం కాబట్టి. యాహ్! సో, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ నో చెప్పగలిగే ఒక పవరు అండ్ రెగ్యులర్‌గా ఏవైతే మెసేజెస్ వస్తున్నాయో ఇప్పటికీ వస్తున్నాయండి. సో, అది మరి ఇట్స్ అ బ్లెస్సింగ్. 8 వసంతాలు ప్రెస్ మీట్ టైమ్‌లో హ్మ్. ఒక చిన్న ఇష్యూ నడిచింది. హ్మ్. ఒక సీనియర్ జర్నలిస్టు హ్మ్. మీ సినిమాలో ఉన్న ఒక సీన్‌ని అడ్రెస్ హ్మ్. చేస్తూ హ్మ్. ఇలా ఎందుకు చేశారు అని చెప్పి హ్మ్. క్వెషన్ రైజ్ చేశారు. హ్మ్. అండ్ ఆ రైజ్ చేసిన విధానం కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. హ్మ్. ఇక్కడ వేరే హీరో, వేరే భాష హీరోనో లేకుంటే వేరే హీరోనో ఉంటే నేను ఈ క్వెషన్ అడిగేవాడిని కాదు. హ్మ్. మీకు తెలుగు మీద చాలా పట్టుంది. హ్మ్. వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. హ్మ్. ఒక కార్పొరేట్ లైఫ్‌ని లీడ్ చేసొచ్చారు. హ్మ్. సో, అవగాహన అంతా ఉంది. హ్మ్. మీరు ఎందుకు ఆయన దగ్గర హ్మ్. ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించలేకపోయారు? ముందు అగ్రీ చేస్తారా దీన్ని? ఆహ్, వినిపించలేదు అని. అంటే ఇక్కడ 2 రకాల ఫీడ్‌బ్యాక్ వచ్చిందండి. ఓకే. అంటే ఆ ప్రెస్ మీట్ అయ్యాక. ఒకటి మీరన్నట్టే నువ్వు తలుచుకుంటే నువ్వు ఆన్సర్ చేసేయగలవు రవి. హ్మ్. ఎందుకు చేయలేదు? నువ్వు తలుచుకుంటే ఇంకా కన్విన్సింగ్‌గానే చెప్పగలవు. మేబీ మీ డైరెక్టర్ ఉంటే బెటరు. హ్మ్. బట్ నువ్వు కూడా హ్యాండిల్ చేయగలవు. ఎందుకు చేయలేదు? ఒక క్వెషన్. అంటే ఒక ఫీడ్‌బ్యాక్. లైక్ వాట్ యూ సెడ్. హ్మ్. రెండో రకమైన ఫీడ్‌బ్యాక్ ఏంటంటే మంచి పని చేశావు. సేఫ్ సేఫ్ గేమ్ ఆడి. హ్మ్. బికాస్ నీలాంటి వాడు ఇప్పుడే మార్కెట్లోకి వచ్చిన ఒక యంగ్ హీరో అలానే నాన్ కాంట్రవర్షియల్గా ఉండాలి. హ్మ్. ఎస్పెషలీ క్యాస్ట్, పాలిటిక్స్, రిలీజియన్ ఇలాంటి టాపిక్స్ మీద. హ్మ్. అంటే పబ్లిక్ స్పేస్లో పర్సనల్గా మన ఒపీనియన్స్ మనకు ఉండొచ్చు. సో మీరన్న దానికి ఎస్ అండ్ నో అండి. ఓకే. అంటే ఇప్పుడు నాకు 2 రకాల ఫీడ్‌బ్యాక్‌లు వచ్చాయి కాబట్టి హ్మ్. మేబీ నేను చెప్పాల్సింది. బట్ చెప్పకపోవడం ఏమీ రాంగ్‌లా నేను ఫీల్ అవ్వను. అంటే ఇనప్రాప్రియేట్‌లాగా నేను ఫీల్ అవ్వను. హ్మ్. ఎందుకంటే అక్కడ నేను సేఫ్‌గా హ్యాండిల్ చేసి మంచి పనే చేశా. 2 రీజన్స్ అండి. ఫస్ట్ పాయింట్ మీరు ప్రొఫెషనల్‌గా ఆలోచిస్తే ప్రొఫెషనల్లీ రైటర్ నేను కాదు. హ్మ్. ఓకే. నేను ఆన్సర్ చెప్పగలనా లేదా అనేది ఈజ్ అ డిఫరెంట్ క్వెషన్ ఆర్ డిఫరెంట్ టాపిక్. రైటరే ఆన్సర్ చెప్పాలెప్పుడు. ఓకే. ఓకే. ఇన్‌ఫాక్ట్ ఈ సినిమాకి రైటరు, డైరెక్టర్ ఒకళ్ళే. హ్మ్. ఓకే. ఇప్పుడు చాలా సినిమాలకి రైటరు వేరు, డైరెక్టర్ వేరు కూడా ఉంటారు. అవును. ఆ సీన్ రాసిన రైటరే ఎప్పుడు చెప్పాలండి. ఎందుకంటే ఆ రాసినప్పుడే ఒక ఫలానా పోనీటెయిల్ ఏసుకున్న ఒక బ్రాహ్మిన్ ఒక అమ్మాయిని అసాల్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి ఫైట్ చేస్తుంది. ఇలా సీన్ ఇలా ఉంటుంది కదా!
ఆ డైరెక్టర్ దాన్ని అందంగా తీస్తాడు అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఐఎమ్ వెరీ క్లియర్ ఆఫ్ మై ప్రొఫెషనల్ బౌండరీస్. ఓకే. మీరన్న రీజన్స్ వల్లే, బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్, బికాస్ ఆఫ్ మై కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్, హ్మ్. ఏది మన పని, ఏది మన పని కాదు. సెకండ్ పాయింట్ ఏంటంటే అండి, డూ ఐ అగ్రీ విత్ మిస్టర్ మూర్తి గారు? అదే మీరు పేరు తీసుకోలేదు, అందరికీ తెలిసిందే కాబట్టి, డూ ఐ అగ్రీ విత్ మిస్టర్ మూర్తి గారు? నాట్ నెసెసర్లీ అండి. హ్మ్. బట్ ఐ అండర్స్టాండ్ వేర్ హీస్ కమింగ్ ఫ్రమ్. నేను ఇది డిప్లొమాటిక్గా చెప్పినా, నేను జనరల్గా అన్ని కోణాలు ఆలోచిస్తా కాబట్టి ఆయన ఎందుకు అలా అడిగారో నాకు అర్థమైంది. బట్ నాలాంటి వాడు అలానే ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నా, సి నేను ఇప్పుడు చెప్పే ఆన్సర్కి నాకు తెలిసి మీరు అగ్రీ చేస్తారు, విచ్ ఇస్, చూడండి మన చాలా సెన్సిటివ్ కంట్రీ ఇది, ఎస్పెషలీ ఇండియా. ఓకే, క్యాస్ట్, రిలీజియన్, పాలిటిక్స్ ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్. ఓకే, సినిమా వాడికి ప్రతి ప్రేక్షకుడు ఇంపార్టెంట్, నేను నమ్మేది అది. హ్మ్. పొలిటీషియన్కి ప్రతి ఓటరు ఇంపార్టెంటే, సినిమా వాడికి ప్రతి ప్రేక్షకుడు ఇంపార్టెంటే. కరెక్ట్. ఓకే, నేను వ్యాపార దృక్పథంలో చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఒక ఆన్సర్ ఇచ్చాను అనుకోండి, ఆ ఆన్సర్ ఇవ్వడం వల్ల ఫలానా వర్గం ప్రేక్షకులు నాతో డిస్కనెక్ట్ అయ్యారనుకోండి, సపోజ్, అది పాసిబిలిటీ ఉందా? మేబీ నాట్. ఎందుకంటే కంటెంట్ లేదు. కరెక్ట్, పాసిబిలిటీ ఉందా అన్న, అంతే. అందుకే మేబీ నాట్ అండి. మేబీ మేబీ. అదే అండి నేను అనేది, పాసిబిలిటీ ఉంటే అది అవ్వకపోవచ్చు, బట్ 0.5% పాసిబిలిటీ ఉన్నా నేను అందులోకి దూరను. ఇది నా ఐడియాలజీ చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్నమాట నేను రైటర్ని కాదు, సో అగ్రి. ప్రొఫెషనల్లీ ఇట్స్ నాట్ మై జాబ్. కరెక్ట్, నేను అగ్రి. అండ్ ఒక్క ఆడియన్ కూడా నేను లాస్ అవ్వకూడదు అన్నారు. అవును. సో దానికి అగ్రి. నా క్వశ్చన్ ఏంటంటే, నేను చెప్తే లూజ్ అవుతాను కాదండి, ఛాన్స్ మేబీ ఛాన్స్ నేను తీసుకోను. సో ఈ 2 పాయింట్స్కి నేను అగ్రి. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు హీరోనా, లేకుంటే ఆడియన్స్ పోతారా, లేకపోతే మీ జాబ్ కాదా, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ప్రెస్ మీట్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత ఒక మామూలు మనిషిలాగా నేను చెప్పుంటే బాగుండేదే అని మనసులో అనిపించిందా? ఈ బ్యారియర్స్ అన్ని తీసేసేయండి. చెప్పుండాల్సింది కరెక్ట్ సమాధానం. అంటే ఇక్కడ మన ఒపీనియన్ వరకే చెప్పొచ్చండి. ఉమ్, ఓకే, మనం అది, ఎందుకంటే ఇండివిజువల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అఫెండ్ అయ్యారు, ఓకే, నేను అఫెండ్ అవ్వలేదు, మీరు అఫెండ్ అవ్వలేదు, కొంతమంది అఫెండ్ అయ్యారు. ఉమ్, ఎందుకంటే నేను ఇంటర్నెట్లో కొన్ని కామెంట్స్ చూసా, కొంతమంది అఫెండ్ అయ్యారు. అంటే నేను చెప్పదలుచుకుందంటే ఏంటంటే, ఒక మనిషి అఫెండ్ అవుతే నువ్వు అఫెండ్ అవ్వడం తప్పు అనే అర్హత నాకు లేదండి. ఉమ్. నేను నమ్మే సిద్ధాంతం ఇది. అంటే నేను అనేది మా సైడ్ నుంచి తప్పు లేదు అని చెప్పే వాయిస్. అంటే మా సైడ్ నుంచి నిజంగా తప్పు లేదు కదండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మా డైరెక్టర్ గారే తర్వాత సోషల్ మీడియాలో ఒక స్టేటస్ పెట్టినట్టు నాకు గుర్తు. అండ్ డైరెక్టర్ గారు పెట్టడం అనే కాదండి, మనకి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మనకి క్యాస్ట్, రిలీజియన్తో సంబంధం లేకుండా విమెన్ మీద అటాక్స్ అనేది తరతరాలుగా జరుగుతూనే ఉన్నాయి. అవును. ఫలానా కమ్యూనిటీ వాళ్ళే చేస్తారు, ఫలానా రిలీజియన్ వాళ్ళే చేస్తారు, ఫలానా వాళ్ళు చేయరు అనేది ఎక్కడా లేదు. సో మేము జనరల్గా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ని మేము చూపించడం జరిగింది, ఒక పర్టికులర్ యూస్ కేస్ అది. ఓకే, అంతేకాని ఒక ఎజెండాతో రాసినట్టయితే, బికాజ్ ఐ హ్యావ్ జర్నీ విత్ మిస్టర్ ఫణీంద్ర, ఐఎమ్ 100% షూర్ ఆయన ఒక ఎజెండాతో ఏం రాయలేదు. అండ్ ఎవ్రీబడి నోస్ దట్. అది ఎలా ల్యాండ్ అయింది, ఎందుకు అలా ల్యాండ్ అయింది, ఎందుకు కొంతమంది అఫెండ్ అయ్యారు అనేది ఇంకా మన చేతుల్లో లేదండి. ఎందుకంటే సమ్ టైమ్స్ దట్ హ్యాపెన్స్ విత్ సినిమా. అంటే ఈ టాపిక్ తీసినందుకు సారీ సార్. సారీ ఏం లేదండి, క్లోజ్ చేసేద్దాం. ఎందుకంటే నేను ఇబ్బంది ఏం పడట్లే అండి. మీ మూవీ మధురం విషయానికి వెళ్తే, షార్ట్ ఫిల్మ్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు మనం ఒక మాట మాట్లాడుకున్నాం. నేనే అన్నాను, మధురం షార్ట్ ఫిల్మ్ని ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసింది, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, మేకర్స్ యాక్సెప్ట్ చేశారు, ఒక్క మనిషి మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. నేనేనా? అది మీరే. మధురం అంత పెద్ద సక్సెస్ అయింది, ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడుతున్నారు. దానికంటే ముందు 1 year ముందే రాజుతారు షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారు. మీకు అక్కడ చాలా పెద్ద లెవెల్లో లైఫ్ కనిపిస్తుంది. ఎందుకు ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోయారు? చాలా మంది అడిగారండి ఇది. నేను కలిసిన ప్రతి ఒక్కరు నన్ను ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఎందుకంటే మధురంకి అంత యూనివర్సల్ అపీల్ ఉంది కాబట్టి. కోపం కూడా ఉంది మీ పైన తెలుసా? చాలా మంది కోపం కూడా ఉంది. చాలా మంది కోపం, మీరు ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగిన వాళ్ళు ఉన్నారు.
ఐఎమ్ గ్లాడ్ యు ఆర్ బ్యాక్ అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, నాకు అప్పుడు భయం వేసిందండి. ఓకే, వస్తే మనం నలిగిపోతామేమో, మనకి ఇండస్ట్రీలో నిలబడడానికి కావాల్సిన గాడ్ ఫాదర్ లేడేమో, మేబీ మన నెపోటిజం కాదు కదా, మనలాగా చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడలేరేమో, చాలా అపోహలు ఉండేవి. అవి నా పర్సనల్ అపోహల కంటే కూడా నాకు ఎక్కిచ్చారు అది చుట్టుపక్కల వాళ్ళు. అండ్ నేను తీసుకున్నా. ఇప్పుడు నాలో భయం ఉండింది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు ఆ భయాలు నాకు ఎక్కించినప్పుడు నేను యాక్సెప్ట్ చేసా అవన్నీ. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడలేరు, ఫలానా క్యాస్ట్ వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడలేరు, గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో నిలబడలేరు, డబ్బు బలగం లేకుండా ఇండస్ట్రీలో నిలబడలేరు. అంటే నేను హీరో అవుదాం అనుకుంటున్నా అని చెప్పా కాబట్టి. నేను ఒక డైరెక్టర్ యాక్టర్ అని ఉంటే మేబీ వేరే రకాల స్టేట్మెంట్స్ వచ్చేవి. ఓకే, అంటే జస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అని అనుంటే నా నోట్లో ఇండస్ట్రీకి వెళ్తే పాడైపోతావు, ఇండస్ట్రీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు, ఇండస్ట్రీలో ఏదైతే ఒక కేయాస్, ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అది మెరిటాక్రసీ మీద నడవదు, పర్సనల్ బయాసెస్ మీద నడుస్తుంది. ఓకే, నీకు చాలా బ్యూటిఫుల్ కెరియర్ ఉంది, దాన్ని పాడు చేసుకోకు. ఒకసారి నువ్వు సినిమాల్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వకపోతే, సక్సెస్ అయితే ఓకే, 99 సక్సెస్ ఛాన్సెస్ 1% ఫర్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. సక్సెస్ అవ్వకపోతే నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, లైఫ్ వేస్ట్ అయిపోతుంది, నీ గోల్డెన్ యూత్ అంతా వేస్ట్ అయిపోతుంది, కోలుకోలేని దెబ్బ తింటావు. చాలామంది సక్సెస్ అయిన వాళ్ళ గురించే మాట్లాడతారు. సక్సెస్ అయిన ప్రతి ఒక్కడికి సక్సెస్ అవ్వని కొన్ని వేల మంది ఉంటారు. ఓకే, ఒకసారి మొహానికి రంగు పూసుకున్నాక, రంగు అలవాటు అయ్యాక ఇంకో పని చేయలేవు నువ్వు. అది పిచ్చి అనేది చిన్న పదం, అడిక్షన్ అనేది చిన్న పదం, ఆ మత్తు ఇంకోటేదో అదొక ట్రాన్స్. చప్పట్లు అలవాటైతే, మొహానికి రంగు అలవాటైతే, అదే నువ్వు ఇంకో పని చేయలేకపోవచ్చు. అంటే నీకు ఇంకో ప్రపంచం ఉండదు, అదే నీకు ఫ్యామిలీ లైఫ్ ఉండదు, నీకు సోషల్ లైఫ్ ఉండదు, నీకు హ్యాపీనెస్ ఉండదు. నేను విన్నవి చెప్తున్నా. ఇవన్నీ ఎవరు ఎక్కిచ్చారు మీకు? మా ఫాదర్ ఎక్కిచ్చారు. మా ఫాదర్ ఇస్ అ వెల్ నోన్ డాక్టర్, డర్మటాలజిస్ట్. మా నాన్న ఎక్కిచ్చారు, నా ఫ్రెండ్స్ కొంతమంది ఎక్కిచ్చారు, ఇంటర్నెట్లో కొంతమంది ఎక్కిచ్చారు. ఇప్పుడు మనకి మీరు కోరా, రెడ్డిట్ ఇలాంటి ఫోరమ్స్లో చూస్తే చాలా ఆర్టికల్స్ ఉంటాయి. డార్క్ సైడ్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఆర్టికల్స్ ఉంటాయి, డార్క్ సైడ్ ఆఫ్ బాలీవుడ్ అని ఉంటాయి. చాలామంది ఫెయిల్ అయిన యాక్టర్స్, ఫెయిల్ అయిన డైరెక్టర్స్ అక్కడ పెడతారు. అండ్ రిలేటివ్స్ అవ్వచ్చు. భయపడ్డారా? చాలా భయపడ్డా అండి, చాలా భయపడ్డా. అస్సలు ఇన్ని విన్నాక నిజమేమో అనుకున్నా. బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సూపర్ స్టార్ అయిన ఒక్కడి పేరు చెప్పరా, లైఫ్ టైం సెటిల్మెంట్ 2014లో అయితే ఉన్నారు కదా కళ్ళు ఎగ్జాంపుల్గా. ఓన్లీ మిస్టర్ రవితేజ. చిరంజీవి గారు అది 1980s కదా, ఆయన సక్సెస్ అయ్యారు కదా. అవును. సో నీకేంటి ఎవ్రీ 30 years ఒకడు, ఆ ఒక్కడిని నేను కాలేనేమో అని చెప్పి భయపడి ఇప్పుడు ఎవ్రీ 30 years ఒకటి నేనట్లే అండి. ఇప్పుడు సేమ్, ఇప్పుడు మీరు మా ఫాదరు, నేను రవి. మా ఫాదర్ ఇదే ఒక్కడిని చూపిరా లైఫ్ టైం సెటిల్మెంట్, నేను ఆలోచిస్తా అన్నాడు. సేమ్ మీలానే అమాయకంగా నేను అదేంటి చిరంజీవి ఉన్నాడు కదా అన్న, అదే మిస్టర్ చిరంజీవి. ఇప్పుడు నేను యాక్టర్ కదా, గౌరవంగా రెఫర్ చేయాలి, బికాజ్ ఈజ్ అ బిగ్ షాట్. చిరంజీవి ఏ జమానాలో ఉన్నావు నువ్వు? 1978లో వచ్చాడు చిరంజీవి, ఈ 2014. తర్వాత ఈ 36 yearsలో రవితేజ నా నోట్లోంచి. రవితేజ ఎప్పటి నుంచి ఉన్నాడు తెలుసా? రవితేజ ఎర్లీ 90s నుంచి స్ట్రగుల్ అయ్యి ఒక 10 ఏళ్ళకి అయ్యాడు. అంటే నువ్వు అనేది ఏంటి నాతో? మా నాన్న, ఇది మా నాన్న డైలాగ్, అనేది ఏంటంటూ 20 ఏళ్ళకి ఒకడు వచ్చి అవుతాడు కాబట్టి ఆ ఒకటి నువ్వు అవుతా అంటున్నావా? నీ మైండ్ పనిచేస్తుందా? నువ్వు చదువుకున్నావు కదా, అంటే చదువుకున్నాడు లాజికల్ థింకింగ్ చేస్తాడు కదా, రేషనాలిటీ అని ఒకటి ఉంటుంది కదా. ఓకే, ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ అంటారు కదా. నీకు అర్థమవుతుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 20 ఏళ్ళకు ఒకడు అవుతాడు అట్లా,
నువ్వు అన్న స్టార్ నువ్వు ఎలా అవుతావు, నువ్వే చెప్పు అన్నట్టు. నేనైతే నేను సపోర్ట్ చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ప్రిడామినెంట్గా మా డాడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా డాడ్ని నేను విలన్లా చూపించలే. ఓకే, లేదు వాళ్ళ భయం వాళ్ళది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది పేరెంట్స్ సో ఇప్పుడు ఏమవుతుందండి అంటే ఇప్పుడు ఇది అవును కరెక్టే కదా ఆయన చెప్పింది. అన్నీ యాక్సెప్టెడ్. బట్ రవి దుగ్గిరాల్ అనే వ్యక్తి చదువు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు జాబ్ చేసి లైఫ్ ఇంకా ఇలా వెళ్ళే స్టేజ్. ఆ టైంలో సుజిత్కి ఎందుకు మెసేజ్ చేశాడు, ఫణీంద్ర నాసిటీకి ఎందుకు మెసేజ్ చేశాడు, ఇంకో ఫిల్మ్ మేకర్కి ఎందుకు మెసేజ్ చేశాడు? కరెక్ట్. లవ్, ఎఫెక్షన్, అవును, కెరీర్ అవును. ఇక్కడ ఉందనే కదా, అవును, సినిమాల మీద అవును, ఉందనే కదా. అవును. అందుకే వెనక్కి వచ్చా. ఎందుకు మొదలు షార్ట్ ఫిల్మ్ చేశారు, అవును, ఎందుకు ఇన్ని లక్షల మందికి రీచ్ అయ్యారు, అవును, ఎందుకు ఇన్ని లక్షల మందిని అభిమానించే విధంగా చేసుకొని అవును. ఎందుకు భయపడి వెళ్ళిపోయారు? ఉమ్. ఎప్పుడైనా ఈ క్వశ్చన్స్ వేసుకున్నారు? అయ్యో ఎన్నిసార్లు అండి, వెళ్ళి ఒక వేల సార్లు వేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఈ డిస్కషన్ మా నాన్న ఎప్పుడు పెట్టాడు, మధురం హిట్ అయ్యాకే. ఎందుకు ఆయనకు అర్థమైపోయింది వీడు జనాల్లోకి వెళ్ళిపోయాడు, వీడికి ఆ పిచ్చి అంటుకుంది, ఇంకా వీడిని మనం ఇప్పుడు ఆపకపోతే వీడు ఇంకా పూర్తిగా అందులో కొట్టుకుపోతాడని. అండ్ ఇది బ్రేకప్, అఫ్ కోర్స్ నేను బ్రేకప్ గురించి చెప్పట్లేదు. దేర్ ఇస్ అ రీజన్ ఐ డోంట్ మెన్షన్ అబౌట్ బ్రేకప్ వెరీ ఆఫెన్ బికాస్ ఐఎమ్ మ్యారీడ్ నౌ. అది పొలిటికలీ కరెక్ట్ కాదు. ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు మై వైఫ్ కదా. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. సో పాయింట్ ఏంటంటే అంటే దట్ బ్రేక్ ప్లేడ్ అ వెరీ మేజర్ రోల్. ఓకే, అలాంగ్ విత్ మై డాడ్. బికాస్ ఇప్పుడు ఆ టైంలో నాకు మేజర్ పిల్లర్స్ ఎవరండి, అప్పుడు తను నా గర్ల్ ఫ్రెండ్ అప్పుడు, అండ్ మై ఫాదర్. ఇప్పుడు ఒక మనిషికి అంతకంటే మేజర్ పిల్లర్స్ ఏముంటుంది? గర్ల్ ఫ్రెండ్ అంటే మగాడికి అప్పోని గర్ల్ ఫ్రెండ్, ఫాదరు, మదరు, ఫ్రెండ్స్ అండ్ మన ఓన్ పర్సనల్ థింగ్. ఆమె అవుట్ రైట్ నాకు బ్రేకప్ అవ్వడానికి 90% రీజన్ ఇదే, సినిమా ఫీల్డ్, సినిమా పిచ్చి. ఓకే, అంటే నీకు స్టెబిలిటీ ఉండదు, నిన్ను నమ్ముకుంటే ఇంకా నా బతుకు బస్ స్టాండే టైప్లో అప్పట్లో ఆ అమ్మాయి. ఆమెని నేనేం తప్పు పట్టట్లేదు, తను చేయిస్తాను, కరెక్ట్. అండ్ తను అన్నది కూడా వాస్తవమే, కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు షీ హ్యాస్ టు పుట్ అప్ విత్ ఆల్ దట్ ఇన్స్టెబిలిటీ కదండి. ఆ ప్రెజెంట్ తన మీద కదా, ఆబ్వియస్లీ. ఓకే, బ్రేకప్ అయిపోయింది బ్రేకప్. ఓ పక్క నాన్న ఇలా అంటున్నాడు, ఓ పక్క మధురం బంపర్ హిట్ అయిపోయింది, మెసేజ్లు వస్తున్నాయి. ఓ పక్క ఆఫీసోడు పిలిచి మరి ఆఫీసోడే పిలిచాడు, నేనేం వెళ్ళలేదండి. ఆఫీసోడే పిలిచి సింగపూర్ వెళ్తావా అన్నాడు. నేను ఏ రోజు అడగలే అబ్రాడ్ వెళ్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను అబ్రాడ్ వెళ్ళకూడదనే ఉండేది నాకు చిన్నప్పటి నుంచి. నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. ఓకే, అంటే అబ్రాడ్లో ఉండే కంఫర్ట్, లగ్జరీ, ఐ లవ్ అబ్రాడ్ ఆల్సో, బట్ హార్ట్ ఈజ్ ఇన్ ఇండియా. అంటే నా ఫ్రెండ్స్ అప్పటికే ఎంఎస్ వెళ్ళిపోతున్నారు, ఓకే, మనందరు ఫ్రెండ్స్ లాగా. ఓకే, మనం కూడా వెళ్దామనే థాట్ ఎప్పుడు రాలేదు నాకు. ఏదైనా ఇక్కడే ఉందాం, ఇక్కడే కావాలంటే మాస్టర్స్ చేయాలంటే ఎంబీఏ చేసుకుందాం, ఐఐఎంకో దేనికో వెళ్ళి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కానీ, ఇప్పుడు ఫాదర్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఆఫీస్ వాడు కూడా నువ్వు సింగపూర్ అవకాశం ఇస్తా, వెళ్తావా వెళ్ళవా, ఒకటే క్వశ్చన్ అడుగుతారు. అండ్ ఇక్కడ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దిస్ ఈజ్ అన్సర్టన్ అండ్ నాకు భయం వేసింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, పిచ్చి ఉన్న చోటే భయం ఉంటుందండి. ఓకే, మనం ఇంకా దిగితే అదే ఇంకొకసారి ఒక స్టెప్ వేస్తే ఇంక వెనక్కి రాలేము. మధురం సక్సెస్ చూశాక ఇంకా స్టెప్ వేస్తే సినిమాలే చెయ్యాలి, కరెక్ట్. ఓకే, ఇంకొకసారి సినిమా వైపు వెళ్తే ఎలా? అవును, నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, నా డబ్బులు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీకు లాజికల్గా చెప్తా, ఎంతమంది నన్ను కోప్పడినా నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు బంగారపు కెరియర్ని వదిలేసి అంటారు. ఏంటి బంగారపు కెరియర్ అంటే నువ్వు పెద్ద హీరో అయిపోయాడు, నువ్వు ఎందుకు వదిలేసావు, నువ్వు ఇంత మంచి పర్ఫార్మర్వి, నీకు ఇంత టాలెంట్ ఉండి నువ్వు ఎందుకు వదిలేసావు, ఓకే, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకే, నా దగ్గర డబ్బులు లేవండి, నేనేం చేస్తాను? ఇప్పుడు మనం సస్టైన్ చేసుకోవడానికి మనకు డబ్బులు కావాలా? డబ్బులు మీకు ఫ్యామిలీ అన్ని ఇవ్వాలి, మీ దగ్గర ఉండాలి. ఓకే, ఐ డోంట్ కమ్ ఫ్రమ్ అ వెల్దీ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ అండ్ ఐ మెన్షన్డ్ ఇట్ సెవరల్ టైమ్స్. ఐ కమ్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ which has strong academic background, but I don't come from a wealthy family. I come from a very normal middle class family. చదువునే నమ్ముకున్న ఫ్యామిలీ, డిగ్రీలనే నమ్ముకున్న ఫ్యామిలీ. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక 5 సినిమాలు నేను రెమ్యునరేషన్ తీసుకోకుండా నేను చేయగలను. లేదా నేను ఒక 2-3 ఏళ్ళు నేను ఖాళీగా ఉండగలను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి, కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు నా దగ్గర ఏమున్నాయి? సో అందువల్ల ఇప్పుడు ఈ వేల సార్లు ఎందుకు వదిలేసా అని అడుక్కుని నాకు తర్వాత ఆన్సర్ వచ్చింది. నేను ఎందుకు వదిలేసా, నాకు ధైర్యం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు సపోర్ట్ లేదు, నేను ఒక్కడనే ఎలా చేస్తాను, నాకు గాడ్ ఫాదర్ లేడు, వాట్ ఎవర్. సో నేనేమంటున్నా అంటే అండి, ఈ భయాలు నాకు ఉండేవంటున్నా. ఇప్పుడు ఎందుకు లేవో నేను చెప్తా. బికాస్ ఆ పిచ్చి ఈ భయాలను ఓవర్ రైడ్ చేసేస్తుంది. ఇప్పుడు నాకు భయాలు లేవు. ఓకే, నేను షూర్ షాట్ అబ్రాడ్ నుంచి లాజికల్గా మాట్లాడితే ఇప్పుడే ఎక్కువ భయపడాలండి. ఎందుకంటే నేను చాలా పెద్ద జాబ్ వదిలేసుకున్నాను. అప్పుడు నాకు అంత పెద్ద జాబ్ లేదు అప్పట్లో, మధురం టైంలో. ఇప్పుడే పెద్ద జాబ్ వదిలేసుకున్నా. ఇప్పుడే నేను ఎక్కువ సాక్రిఫైస్ చేశా, పర్సనల్ లైఫ్ కానీ, నా ఫైనాన్షియల్ కంఫర్ట్ కానీ, అండ్ అబ్రాడ్లో ఉండే కంఫర్ట్ కానీ. ఇప్పుడే నేను పెద్ద పొజిషన్ వదిలేసుకున్నా. సో లాజికలీ ఇప్పుడే భయపడాలి ఎక్కువ. యాక్చువల్గా నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అబ్రాడ్లో మీరు? నేను 7 to 8 years ఉన్నాను. 7 to 8 years. లాస్ట్ పే ఎంత మీది చెప్పొచ్చా? చెప్తా అండి. నేను క్లోజ్ టు 1 crore per annum. Per annum 1 crore? Yeah, close to 1 crore. అదే ఐ సెడ్ నో టు దట్ ఆఫర్. ఐ హ్యాడ్ దట్ ఆఫర్. అది తీసుకుని ఉంటే క్లోజ్ టు 1 crore. అది వదిలేసి యా ఇండియాకి వచ్చి సినిమాల్లో ట్రై చేస్తాను అన్నప్పుడు నాకు తెలిసి అందరికంటే ఎక్కువ భయపడాల్సింది మీ వైఫ్. అసలు భయపడలేదు. ఎలా అంటే ఎగ్జాక్ట్లీ అది 50% రీజన్ అదే అండి. అప్పుడు ఎవరైతే భయపడ్డారో ఇప్పుడు ఆపోజిట్. నువ్వు ఇన్ఫ్యాక్ట్ చెయ్యి, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. ఒకటే అడిగింది నన్ను, నువ్వు ఫెయిల్ అవుతే డిప్రెషన్లోకి వెళ్ళకు. అంటే ఓ 2-3 నెలలు బాధపడు, ఏడు, లేదా నువ్వు ఎక్కడికో వెళ్ళి ట్రావెలింగ్ చేసుకో, లేదా ఆశ్రమాలకు వెళ్ళు, దట్స్ ఫైన్. మహా అయితే 6 నెలలు. డిప్రెషన్ వేరు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రేకప్ అయితే అందరూ బాధపడతారు, బట్ కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదా. అట్లా నువ్వు ఫెయిల్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళకు, ఎందుకంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళవు అని నాకు హామీ ఇస్తే నాకేం ప్రాబ్లం లేదు అన్నారు, అంటే మై వైఫ్. ఓకే, సో ఇప్పుడు అది నాకు నిజంగా ఒక కొండంత బలం కదా. అంతే కదా. సో ఇప్పుడు ఏంటంటే అండి, ఆ బలం నాకు ఇప్పుడు ఉంది. అంటే సైకలాజికల్ స్ట్రెంగ్త్ అది. ఐ డోంట్ ఫీల్ లోన్లీ, ఐ డోంట్ ఫీల్ అలోన్ ఇన్ దిస్ జర్నీ. ఓకే, నన్ను నమ్మే వాళ్ళు ఒకళ్ళు నా ఇంట్లో ఉన్నారు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఓకే, అదే మనిషికి చాలా సూపర్ కదా. అసలు మనిషికి అదొకటి చాలండి. అండ్ యాక్చువల్గా ఇందాక మీ వైఫ్ గురించి ప్రస్తావన వచ్చి మనం టాపిక్ ఇటు వచ్చేసాము. పేరు చెప్తారా మీ వైఫ్ నేమ్? నేను కొంచెం ఐ కీప్ మై పర్సనల్ లైఫ్, జస్ట్ నేమ్ చెప్తారా? నేమ్ అదే అంటే షీఈ్ నాట్ వెరీ కంఫర్టబుల్, బట్ హర్ నేమ్ ఇస్ లలిత. ఓకే, ఒక ప్రామిస్ చేశారంట మీరు. అది యాక్చువల్గా మీరు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. నీకు రిటైర్మెంట్ ఇచ్చే సంపాదిస్తాను అని చెప్పి ప్రామిస్ చేశారు. అవును, చేశా. ఏ సందర్భంలో ఇచ్చారు, అసలు ఏం నడిచింది ఆ రోజు? అంటే ఏంటంటే అండి, నేను అనవసరంగా ఎక్కువ ప్రామిస్ చేశానేమో అని 1-2 సార్లు అనుకున్నా, బట్ అదే ఒక ఫీల్డ్లోనే చేశా. నాకు ఆ కన్వర్జేషన్ అదే కన్వర్జేషన్ ఏంటంటే, అంటే ఆమెను ఒప్పించడానికే అండి ఇక్కడికి రావడానికి. అంటే ఆమె ఆల్రెడీ ఒప్పేసుకుంది. ఓకే, ఏదో మన పిచ్చి కొద్దీ ఇంకో ఎక్స్ట్రా హామీ లాగా, ధైర్యం అయితే ఇవ్వాలి కదా. ధైర్యం లాగా. అంటే ఎవరికి ఏం భయాలు ఉంటాయో మనకు తెలియదండి. కొన్నిసార్లు భయాలు వాళ్ళకి లేకపోవచ్చు, లేదా ఉన్నా చెప్పకపోవచ్చు బయటికి. ఎందుకంటే వాళ్ళు మనకి భయం చెప్తే మనల్ని ఎఫెక్ట్ అవుతుందేమో అనే ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండదు. భయం లేకుండా ఎవరికి ఉండదండి, ఎవరికి. ఎస్పెషల్లీ మన వెల్ విషర్స్కి ఎందుకు ఉండదు భయం? ఖచ్చితంగా వెల్ విషర్స్కే, వాళ్ళకే ఎక్కువ కదా, వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నీకెందుకు, నువ్వు నన్ను నమ్ము, నేను నిలబడతా. ఒక్కసారి నిలబడితే లైఫ్ టైం సరిపడా ఫేమ్ కానీ, డబ్బు కానీ, స్టెబిలిటీ కానీ వచ్చేస్తుంది. నువ్వు నన్ను నమ్ము. ఇది మనం ఒక కన్విక్షన్తో చెప్తే అవతల వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది కదా. అయితే మన కాన్ఫిడెన్స్ నుంచి అవతల వాడికి ధైర్యం వస్తుందండి. సో ఆ కాన్వర్జేషన్లోనే, అంటే జనరల్గా సినిమాను ఒప్పించే కాన్వర్జేషన్ అంతా అయిపోయాక ఫైనల్గా లాస్ట్ పంచ్ లాగే ఇది వేసా. ఓకే, లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరులాగా, లాస్ట్ పంచ్ లాగా ఇలా కాన్వర్జేషన్ అయిపోయింది, నేను అలా వెళ్ళిపోతున్నా, ఏదో సినిమాటిక్ సీన్ లాగా మళ్ళీ వెనక్కి తిరిగి ఆఖరిగా ఓ మాట, అలా మధురంలో చెప్పినట్టు ఆఖరిగా ఓ మాట, ఇగో ముద్దుగా వెండి అనే పిలిచినా బంగారంగా కొనిస్తా అని
ఇప్పుడు మెటఫర్ అదే కదా, నువ్వేం కంగారు పడకు, నీకు నేను ఆ జూబ్లీస్ లైఫ్ కావాలా, నీకు లగ్జరీ కావాలా, నీకు కార్ కావాలా అంటే పాపం ఆమెకేమో అవి అక్కర్లేదు. నేను అనేది అవన్నీ సినిమాలో పాసిబుల్ సక్సెస్ అవుతాయి. సో డోంట్ వరీ అబౌట్ మెటీరియలిస్టిక్ సక్సెస్, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ బిగ్, నీకు రిటైర్మెంట్ ఇచ్చేస్తా అని చెప్పా. అది అది ఎగ్జాక్ట్ కాంటెక్స్ట్. మీ లైఫ్ మీద ఫణీంద్రనాథ్ శెట్టి గారి ప్రభావం ఎంత ఉందంటే ఏం చెప్తారు? చాలా గట్టిగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమాని చూసే విధానము డెఫినెట్లీ ఆయన నుంచి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యా నేను. అంటే సినిమాని చూసే విధానం యాజ్ ఆడియన్స్ ఫస్ట్, ఓకే. దెన్ ఆర్ట్ని చూసే విధానం కూడా. ఇప్పుడు అంటే ఆర్ట్ అంటే ఇప్పుడు యాక్టింగ్ అనే ఒక ఆర్ట్ని చూసే విధానం అవ్వచ్చు, లేదా కథను చూసే విధానం అవ్వచ్చు. ఐ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మిస్టర్ ఫణీంద్ర ఆన్ మీ, ఓకే. మెయిన్లీ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా అండ్ ఆర్ట్. ఓకే. ఓకే. పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా, పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ నేను ఎగ్జాక్ట్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఏ విధంగా ఉందంటే, ఒకటి బుక్స్ అండ్ రీడింగ్, దానికి అతను ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ చదువుతారు కదా. చాలా విపరీతంగా. సో హీ యాక్టెడ్ యాజ్ అ క్యాటలిస్ట్ ఆర్ ఒక చిన్న ట్రిగ్గర్ లాగా. నేను కూడా ఎక్కువ రీడింగ్లోకి, కొంచెం లిటరేచర్లోకి దిగడానికి అతను ఒక చిన్న క్యాటలిస్ట్లా నాకు హెల్ప్ అయ్యాడు. సూపర్. యా. సో ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం మనం జూమ్ ఇన్ చేస్తే, అంటే మధురం కానీ 8 వసంతాలు కానీ, అతను రాసే పాత్రలు కూడా నా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించాయి. ఇప్పుడు అవి చేసింది నేనే కదా. ఇప్పుడు మధురంలో మాటలు చెప్పి పడేసింది నేనే, ఇక్కడ ఒక ఉన్నతమైన ఫిలాసఫీతో బతికింది సంజయ్నే. కాబట్టి ఆయన రాసిన క్యారెక్టర్స్ ప్లే చేసిన ప్రతిసారి నాలో చాలా చేంజెస్ జరిగాయి. సూపర్. ఓకే. సో అది చాలామంది యాక్టర్స్ చెప్తారు, కొన్ని క్యారెక్టర్స్ ప్లే చేసినప్పుడు లేదా కొన్ని కథలు రాసినప్పుడు వాళ్ళలో కొన్ని చేంజెస్, వాళ్ళు కొన్ని అంటే దిస్ క్యారెక్టర్ టాట్ మీ సంథింగ్ అంటే. చాలా తక్కువగా జరుగుతాయి యాక్టర్స్ లైఫ్లో. సో అదేంటంటే అండి, సో అది ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ బికాస్ హీ గేవ్ మీ దోస్ మెమరబుల్ క్యారెక్టర్స్. బట్ ఇంకోటి అదే మనం క్యారెక్టర్ నుంచి నేర్చుకుందండి. ఇప్పుడు సంజయ్ క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు నేను లవ్ గురించి నేను చాలా నేర్చుకున్నా ఆ క్యారెక్టర్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో నేను చదివిన బుక్స్ ద్వారా, శ్రీ బుక్స్, చలం బుక్స్, ఇంకా వేరే యండమూరి వీరేంద్రనాథ్ గారి బుక్స్, ఇంకా చాలా బుక్స్ చదవడం ద్వారా, అలా ఆలోచించడం ద్వారా, అండ్ అతను వేశ్య గురించి రాస్తాడు, రాణిమాల. ఓకే. I did so much of research on prostitutes, sex workers, NGOs who work for benefits or betterment of sex workers, to understand their practical difficulties. నేను ఒక వేశ్య క్యారెక్టర్కి అంత కనెక్ట్ అయ్యానంటే, వేశ్య లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియాలి కదా. అంటే డీప్ లెవెల్లో అండి. ఇప్పుడు మన సినిమాల్లో చూడడం వేరు, ఇప్పుడు మన చుట్టుపక్కల ఎవరు వేశ్యలు ఉండరు కదండి మన రెగ్యులర్ లైఫ్లో. చాలా మెటీరియల్ నేను గ్యాదర్ చేశా. ఇప్పుడు ఆ ప్రాసెస్లో మనం ఇంకా చాలా నేర్చుకుంటాం కదా. అంటే ఒక ఎంపతి అవ్వచ్చు, ఓహో డౌన్ ట్రాడన్ సొసైటీ ఇలా ఉంటుందా, సెక్స్ వర్కర్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఏంటంటే నాకు స్టోరీస్, సూసైడ్స్ గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఎందుకు ఇప్పుడు ఇతను రాణిమాల్ని సూసైడ్ చేసుకుంది అనే యాంగిల్కి అతను కదిలిపోయి క్లైమాక్స్ మార్చి రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ చిన్న సీన్లో అది చెప్తాడు కదా, నేను క్లైమాక్స్ మార్చి ఎందుకు, ఐ వాంట్ టు గివ్ హోప్ అని. సూసైడ్స్ గురించి నేను చాలా స్టడీ చేశాను. సో ఇప్పుడు ఫణీంద్ర ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను సెపరేట్గా ఫణీంద్ర ఇన్ఫ్లుయెన్స్ అని నేను సెపరేట్ చేయలేను. ఎందుకంటే ఫణీంద్ర రాసిన క్యారెక్టర్సే కదా ఇవి. అవును. ఇప్పుడు సంజయ్ ఎవరు, అతని నుంచి వచ్చింది. మధురం రవి ఎవరు, అతని నుంచి వచ్చింది. అంటే ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్, ఇప్పుడు సంజయ్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫనీ. కరెక్ట్. మధురం ఈజ్ అనదర్ వర్షన్ ఆఫ్ ఫనీ. సో వాట్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ సంజయ్ ఈజ్ వాట్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ ఫనీ ఓన్లీ కదండి. సూపర్. అతను రాసిన క్యారెక్టరే కదా అది. అంటే అతను లోపల నుంచి వచ్చిన క్యారెక్టర్ కదా. అంటే ఇప్పుడు సంజయ్ నా మీద ప్రభావం చూపాడంటే దాని మీనింగ్ ఫనీ చూపినట్టే, అంతే కదా. కరెక్ట్. చాలా లేయర్డ్గా చెప్పా. ఎందుకు అంటే నేను చాలాసార్లు ఆలోచించా ఇది. అయ్యో నాకు చాలా నేర్పించిందండి సంజయ్. ఓకే. నాకు చాలా క్లోజర్ కూడా ఇచ్చింది. నాకు ఒక వన్ సైడ్ లాగా ఉండింది, దాని క్లోజర్ కూడా నాకు సంజయ్ ప్లే చేసే ప్రాసెస్లో దొరికింది.
సంజయ్ పెర్ఫామ్ చేసే ప్రాసెస్లో దొరికింది. నాకు ఒక 8 ఇయర్స్ వన్ సైడ్ లవ్ ఉండేది. ఓకే. అది సంజయ్ ప్లే చేస్తున్నప్పుడు నాకు దాని క్లోజర్ దొరికింది. అంటే పర్ఫెక్ట్ క్లోజర్. మనం చాలాసార్లు క్లోజర్ అయిపోయింది అనుకుంటాం కానీ ఒక 1% ఏదో ఉంటుంది, చిన్న 0.1%, 1 కూడా కాదు. అలాంటి క్లోజర్ దొరికింది మనకి. ఎందుకంటే వీడు అలాంటి ఎక్స్పీరియన్స్లే ఫేస్ చేశాడు కదా, ఒక అమ్మాయిని దూరం నుంచి ఆరాధిస్తూ, ఎగ్జాంపుల్. అండ్ ద వే హీ పుషెస్ యూ అండి. ఇప్పుడు అతను అంత బలమైన క్యారెక్టర్ రాసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఇంత బలమైన మెటీరియల్ ఒక యాక్టర్గా ఫస్ట్ ఏముంటుందండి మనకి, ఇంత మెటీరియల్ మనం పాడు చేయకూడదు అని ఉంటుంది కదా, భయం ఉంటుంది. అదొక బాధ్యత కదండి. ఇప్పుడు మనకి త్రివిక్రమ్ గారిదే ఏదో డైలాగ్ ఉంటుంది అలవైకుంఠ పనులో, నీ మీద ఉన్న వెయిట్ని బట్టి నువ్వు మీద బుక్ పెట్టుకుంటే అదేదో డెమాన్స్ట్రేషన్ కూడా ఉంటుంది, నువ్వు పైకే చూస్తావు అని. బరువు నీ మీద ఉంటే పైకే చూస్తావు అని. అంత సంజయ్ లాంటి బరువు నా మీద వేసాడు ఒక కొత్త యాక్టర్ మీద. అతను మీకు తెలిసే ఉంటుంది, సూర్య అనుకున్నాడండి అతను. చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు. వాట్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ మిస్టర్ సూర్య ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ కంట్రీలో. సూర్యని ఇమాజిన్ చేసుకున్న హెడ్ నన్ను ఇమాజిన్ చేసుకుంది అంటే అది ఎంత ప్రివిలేజ్ నాకు. నా ప్రివిలేజ్, నా అదృష్టం, బ్లెస్సింగ్, ఏ పదాలన్నా వాడండి. ఇప్పుడు అతను సూర్యాని ఇమాజిన్ చేసుకున్నప్పుడు సూర్య ఇలా చేస్తాడు అలా చేస్తాడు ఆటోమేటిక్గానే అతనికి రీల్ ఉంటుంది కదా, రాస్తున్నప్పుడో లేదా రాశాకో. నేను ఎంతో కొంత అది మ్యాచ్ అవ్వాలి కదండి. కరెక్ట్. నువ్వు అంత పెద్ద స్టార్, అంత పెద్ద పర్ఫార్మర్ని వద్దనుకుని, అంటే నీ హెడ్లోనే అతను, నాకు తెలిసి అప్రోచ్ అవ్వలేదు వాళ్ళని, నీ హెడ్లోనే వద్దనుకుని నువ్వు ఫస్ట్ ఆయన రాసుకుంది వాళ్ళకే, బట్ అప్రోచ్ జరగలేదు. కరెక్ట్, ఇది అందరికి తెలిసిందే. సో నువ్వు అలాంటి మనిషిని దృష్టిలో పెట్టుకుని రాశాక తర్వాత నన్ను అదే స్థానంలో నువ్వు పెట్టావు, అంటే సంజయ్ అనే పాత్ర స్థానంలో. ఎంత రెస్పాన్సిబిలిటీ అది. అతను అంత రెస్పాన్సిబిలిటీ పెట్టాడు కాబట్టి నేను అంత పుష్ చేసుకున్నా. మనీ విషయానికి వస్తే, మీరు అబ్రాడ్ నుంచి ఇండియాకి వచ్చే ముందు మొత్తం ప్లాన్ చేసుకొని వచ్చారని, ఇక్కడ ఆల్రెడీ కొన్ని వ్యాపారాలు ఎస్టాబ్లిష్ చేసేసారని తెలిసింది, నిజమా? ఎస్ అండి, నిజమే. ఎందుకంటే ఇప్పుడు మనకి స్విగ్గీలో 100 అని ఒక బ్రాండ్ ఉంది. మనకి కొండాపూర్లో, మాదాపూర్లో మనకి అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. మనకి స్విగ్గీలో క్లౌడ్ కిచెన్స్ కూడా ఉన్నాయి. సో అందులో నేను ఒక పార్ట్నర్ని. ఓకే. అది కోల్డ్ ప్రెస్ జ్యూసెస్, సాలెడ్స్, శాండ్విచెస్ అని, అందులో నేను ఒక పార్ట్నర్ని. ఫుడ్ అండ్ బెవరేజెస్. నెక్స్ట్ మనకి ఫిల్మ్ నగర్లో కోర్ట్యార్డ్ కెఫే అని ఒకటి ఉంటుంది, వైబ్రెంట్ లివింగ్ పక్కన, రామానాయుడు స్టూడియోస్కి వెళ్ళే దారిలో. సో అందులో కూడా నేను ఒక పార్ట్నర్ని. దెన్ ఒక స్టార్టప్లో నేను ఒక సీడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చేశా అర్లీ స్టేజ్లో. అండ్ దెన్ కొంచెం స్టాక్స్ అని ఇవన్నీ కొంచెం చేసుకున్నా. అంటే ఇది ఎందుకు చేసుకున్నా అంటే అండి, మెయిన్ నేను ఇందాక అన్నట్టు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అండి. ఇప్పుడు మీరు చూస్తే, అంటే నా థింకింగ్ ఏంటండి అంటే, ఇప్పుడు జస్ట్ సందీప్ కిషన్ లాంటి ఒక యాక్టర్ హీరో అయ్యాక వివాహ భోజనం అనేది పెట్టుకున్నాడు. అందరికీ తెలుసా ఆ రెస్టారెంట్ అతను. సో మనం ఏంటి, ఇంకా చాలా మంది నాకు ఎగ్జాంపుల్స్ గుర్తురాట్లేదు, ఉన్నారు చాలా మంది. సరే మనం అవ్వక ముందే పెట్టేద్దాం. నాగ చైతన్య గారికి కూడా షో యూ అని ఒకటి ఉంది. సరే ఎటు హీరో అయ్యాక పెట్టాల్సిందేగా, ఏదో ఒకటి మనం అవ్వక ముందే పెట్టేద్దాం. ఓకే, అంటే ఇన్కమ్ స్ట్రీమ్ ఒకటి ఉండాలండి. ఓకే, అంటే ప్లాన్ బి అవ్వచ్చు, ఇన్కమ్ స్ట్రీమ్ అవ్వచ్చు, కాన్ఫిడెన్స్ మెయిన్ అండి. మనం ఒకదాని మీదే డిపెండెంట్ కాదు ఇన్కమ్ కోసం. అంటే ఎందుకు అడిగానంటే, నిజానికి ఇలా నోట్స్ రాయడం కానీ, లేకుంటే మనీ విషయంలో పర్ఫెక్ట్గా ఉండడం కానీ, రెండు చాలా మంచి అలవాటు. అయ్యో, నేను ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలండి, నేను పర్ఫెక్ట్గా ఉండేవాడిని కాదండి బాబు అసలు మనీ విషయంలో. నేను ఇప్పుడిప్పుడు అది అలవాటు చేసుకుంటున్నా. నేను చాలా దాదాపు నేను ఒక 15-20 లక్షలు అప్పులు ఇచ్చి పోగొట్టుకున్నా. ఇది మీకు ఓపెన్ గా చెప్తున్నా. ఫ్రెండ్స్కే ఇంకా ఎందుకు లేండి, అలానే అనుకోండి. తిరిగి రాలేదా? రాలేదు. ఈ 15-20 లక్షలు నేను అదే అంటున్నా. నేను ఇందాక చెప్పాను, నేను సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తిని. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నాదే, నేను ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయి నాదే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఇప్పుడు నేను డాడ్ మనీయో, బ్రదర్ మనీయో, లోన్ తీసుకునో నేను అలా ఇన్వెస్ట్ చేయలేదు. ఓకే, ఎవ్రీథింగ్ అంటే సో ఫార్ ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫ్ మేడ్. ఏదన్నా నేను సంపాదించుకుంది, నేను పెట్టుకుందే. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే అప్పులు ఇచ్చినప్పుడు, అండ్ ఇప్పుడు నేను బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయండి, దాని గురించి మాట్లాడరుగా ఎవరు. ఇప్పుడు నేను కొన్ని
ఆన్‌గోయింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చెప్పా. ఇప్పుడు ఇప్పుడు బ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఉంటాయిగా. ఇప్పుడు అవును. ఆ! ఇప్పుడు ఒక ఎంత పెద్దవాళ్ళైనా మనకి మనం ఎప్పుడైనా హిట్ సినిమాల గురించి మాట్లాడతాం గానీ, ఫ్లాప్ సినిమాల గురించి మాట్లాడంగా జనరల్‌గా. ఓకే. అంటే ఒక హీరో గురించి మాట్లాడినా, ఒక డైరెక్టర్ గురించి అవును. మాట్లాడినా. అలానే బ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. బ్యాడ్ డెట్స్ అదే ఇలా హ్మ్. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేయడం. ఏదో ధర్మరాజులాగా. హ్మ్. ఏదో ఒకటి. ఇవన్నీ తర్వాత నేర్చుకున్నా అండి. అంటే జాగ్రత్తగా ఉండాలి. ఇవ్వకూడదు అనేది పాయింట్ కాదు. ఆహ్, నేనిందాక ఒక పాయింట్ అన్నా గదా! సేయింగ్ నో. హ్మ్. లైఫ్‌లో బిగ్గెస్ట్ స్కిల్ అదే అండి. అది సినిమా అయినా, ఇంకోటైనా. యాహ్! అండ్ మీ కెరీర్ విషయానికొస్తే 'ఎనిమిది వసంతాలు' సక్సెస్ అయిన తరువాత, ఆ! అంత పేరొచ్చిన తర్వాత, ఇప్పుడు మీ సినీ జర్నీ ఎలా ఉంది? ఆహ్, ఐ ఫీల్ వెరీ హోప్‌ఫుల్ హ్మ్. అండ్ ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. హ్మ్. ఈ 2 పదాలు. నిలబడతా అనే నమ్మకం ఉంది. హ్మ్. చాలా అవకాశాలొస్తున్నాయి. హ్మ్. చాలా కథలొస్తున్నాయి. చాలా వాటికి నో చెప్పడం జరిగింది. హ్మ్. ఆహ్, కథల పట్ల జడ్జ్‌మెంట్ బెటర్ అయింది. హ్మ్. అంటే మనం కథలు వింటూ, చదువుతూ ఉంటాం గాబట్టి. ఎలాంటి సినిమా చేయాలి అనేది నాకో క్లారిటీ ఉందండి. ఓకే. అంటే నేనిప్పుడు ఓపెన్‌గా చెప్పలేను. బట్ నాకో క్లారిటీ వచ్చింది. హ్మ్. ఇప్పుడు ఒక 2, 3 నెలల గత 2, 3 నెలలు జర్నీలో వచ్చింది. ఎందుకంటే మనకి స్టార్టింగ్‌లో ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది గదండీ. నేను జస్ట్ ఇప్పుడిప్పుడే వచ్చా కాబట్టి. నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలి? అంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ రావడం గాని వచ్చాయండి. వచ్చాయి. ఇప్పుడు నో చెప్పడం జరిగిందంటే అలాంటివే కదా! ఇప్పుడున్న కాంటెంపరరీ డైరెక్టర్‌లో సో, ఎలాంటి సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్‌తో పనిచేయాలని పేరు చెప్పొచ్చు? చెప్పొచ్చండి. సో, ఇప్పుడేంటంటే అండి నేను ఒక, ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీతో నేను ట్రావెల్ అవుతున్నా. ఓకే. యాహ్! అంటే మీరు ఇందాక క్వెషన్‌కి ఫైనల్ ఆన్సర్ అది. ఫైనల్ స్టేట్‌మెంట్. ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీతో నేను ట్రావెల్ అవుతున్నా. రివీల్ చేయొచ్చా? చేయలేను. నిజంగా చేయలేను. ఎందుకంటే దానికి ఇంకా కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి. హ్మ్. సార్ట్ అవ్వాల్సినవి. హ్మ్. సో, అందువల్ల నేను రివీల్ చేయలేను. కాన్ఫిడెంట్‌గా ఉన్నారా? 100% కాన్ఫిడెంట్ ఉన్నా. సూపర్. 100% కాన్ఫిడెంట్ ఉన్నా. అది రేపో, ఎల్లుండికల్లా నాకు క్లారిటీ వస్తుంది. అందుకే ఇప్పుడు చెప్పలేను. ఓకే. అంటే క్లారిటీ అంటే యెస్, నో అలా. ఓకే. అది కాకుండా ఇప్పుడు నేను ఏదైతే అన్నానో, నేను కరెంట్ యాక్టివ్‌గా ఉన్నవి చెప్తున్నా. అది ఓ 2 డేస్‌లో క్లారిటీ వస్తుంది. బట్ నేను ట్రావెల్ అయ్యే ఆపర్చునిటీ ఏదైతే ఉందో, అది కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి. అందువల్ల అది అంటే ఫర్గెట్ అబౌట్ పబ్లిక్. ఇన్నర్ సర్కిల్‌లో గూడా నేను అంత చెప్పలేను ఇప్పుడే. ఓకే. ఓకే. యాహ్! అది ప్రాక్టికల్‌గానే చెప్తున్నా. సో, మీరు అడిగిన నెక్స్ట్ క్వెషన్‌కి ఏంటంటే అండి, నేను దేవుడిని కోరుకునేది ఏంటంటే నెక్స్ట్ సినిమా క్లాసిక్ బ్లాక్ బస్టర్ అవ్వాలని. హ్మ్. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'ఎనిమిది వసంతాలు' క్లాసిక్ అయింది. అన్‌ఫార్చునేట్‌లీ బ్లాక్ బస్టర్ అవ్వలేకపోయింది. హ్మ్. అదే థియేట్రికల్ పరంగా చెప్తున్నా. హ్మ్. అది అందరికీ తెలిసిందే. ఆహ్, బట్ అది పూర్తిగా నా ఖాతాలోకి ఏసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఫీమేల్ సెంట్రిక్ సినిమా కదా! 'ఎనిమిది వసంతాలు' అనేది. ఓకే. సో, నెక్స్ట్ రెండో సినిమా మటుకు నా ఖాతాలో అంటే 'రవి' గాడి సినిమా ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 'ఎనిమిది వసంతాలు' 'రవి' గాడి సినిమా కాదు. యూ యూ అండర్‌స్టూడ్ వాట్ ఐ మీన్? అర్థమవుతుంది. యాహ్! అందులో ఐయామ్ ఎ వెరీ ఇంటిగ్రల్ పార్ట్. యెస్, కథకి నేను హీరో. హ్మ్. అవును. బట్ ఇట్స్ నాట్ ఎ హీరో సెంట్రిక్ ఫిల్మ్ కదా! యాహ్! 'రవి' గాడి సినిమా 'రవి' గాడు బ్లాక్ బస్టర్ కొట్టాడు హ్మ్. అన్నట్టు వస్తే మరీ మంచిది. ఓకే. నా నా డిజైర్ చెప్తున్నా. క్లాసిక్ బ్లాక్ బస్టర్ కొట్టాలనేది నా కోరిక. ఎలాంటి డైరెక్టర్‌తో? హ్మ్. అంటే మీరు ఆ! చెప్తే నాకు యెస్. సో, నాకు చాలామంది డైరెక్టర్స్ ఉన్నారండి. అసలు నా డ్రీమ్ డైరెక్టర్స్ ఆర్ మిస్టర్ త్రివిక్రమ్ అండ్ మిస్టర్ సుకుమార్. లైఫ్‌లో ఒక్కసారైనా చచ్చిపోయే ముందు ఆళ్ళతో పని చేయాలనేది నా కోరిక. హ్మ్. ఓకే. మిస్టర్ త్రివిక్రమ్, మిస్టర్ సుకుమార్. హ్మ్. దెన్ నేనిది ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్స్‌తో నేను వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ మొహం మీదే ఓపెన్‌గా చెప్పా. అంటే ఏమాత్రం ఈగో కాదు, సిగ్గు, మొహమాటం లేకుండా. మిస్టర్ హసిత్ కోహ్లీ, ఓకే. మిస్టర్ నందకిషోర్ ఓకే. ఆఫ్ 35. అవును. హసిత్ కోహ్లీ ఇస్ స్వాగ్, రాజరాజ చోర. అవును. వాళ్ళిద్దరితో ఓపెన్‌గా చెప్పేసా నేను. నేను మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ బాయ్. హ్మ్. మీతో ఒక్క అవకాశం ఉంటే లైఫ్‌లో ఎప్పుడైనా
ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ హ్మ్. అని. ఓకే. మిస్టర్ వివేక్ ఆత్రేయ. ఓహ్! ఆయన్ని ఇంకా కలవడం జరగలేదు. హ్మ్. అంటే జనరల్‌గా. ఇప్పుడు హసిత్‌ని కానీ, నందకిషోర్‌ని గాని కలవడం జరిగింది కాబట్టి ఈ మాట అన్నా. ఓకే. ఓకే. యాస్ పార్ట్ ఆఫ్ మై నెట్వర్కింగ్. అంటే యంగ్ డైరెక్టర్స్‌లో వీళ్ళ పేరు చెప్పా కదా! అండ్ ఆబ్వియస్‌లీ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మిస్టర్ పూరి జగన్నాథ్. హ్మ్. అసలా నేను ఇన్‌ఫాక్ట్ ఆయన పేరు ఫస్ట్ చెప్పాల్సింది. ఎందుకంటే ఐ విల్ డై ఫర్ అ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్. స్టిల్ ఈవెన్ నౌ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక పూరి గారి ఆఫీస్ నుంచి కాలొచ్చి, "నువ్వే హీరో రవి" అంటే ఇంకా ఐ జస్ట్ సే నో టు ఎవ్రీథింగ్. హ్మ్. జస్ట్ అంతే ఎళ్ళిపోతా అంతే. ఇంక నేనేం అడగనింక. నేను మామూలుగానే డబ్బు, రెమ్యునరేషన్ ఇవన్నీ ఏం పట్టించుకోను మామూలుగానే. అంటే నా లెవెల్‌లో ఉండే రెమ్యునరేషన్ కూడా అవి కూడా హ్మ్. నేను పెద్ద ఏమి అడగను. వాళ్ళేమన్నా ఇస్తే తీసుకుంటా. అంటే పాయింట్ ఏంటంటే కథ కూడా అడగనండి. హ్మ్. అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఏ డైరెక్టర్స్ అయినా ఇంక్లూడింగ్ ద యంగ్ డైరెక్టర్స్ నేను కథ అడగను. అండ్ ఆఫ్‌కోర్స్ మిస్టర్ సందీప్ రెడ్డి, మిస్టర్ అనిల్ రావిపూడి, హ్మ్. హరీష్ శంకర్ గారు ఐయామ్ ఎ హ్యూజ్ ఫ్యాన్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ నేను ఎన్ని సార్లు చూసాను. మిరపకాయ ఎన్ని సార్లు చూసాను. సో, అంటే నాకు మాస్ కమర్షియల్ డైరెక్టర్స్ చాలా ఇష్టం అండి. ఓకే. జనరల్‌గా. ఓకే. నేను చెప్పిన ఫస్ట్ 2, 3 పేర్లు ఆల్మోస్ట్ అలాంటి అవును. డైరెక్టర్సే కదా! ఆహ్, ఇప్పుడు 'నందకిషోర్' గాని, 'హసిత్ గోలి' గాని, 'వివేక్ ఆత్రేయ' గారు గాని అంటే ఇప్పుడు నేను 'ఫణీంద్ర' గారి పేరు చెప్పట్లే. ఆల్రెడీ నేను వర్క్ చేశా కాబట్టి. అర్థమవుతుంది. అది డిఫాల్ట్ అండి. ఓకే. అది నేను చెప్పక్కర్లే. ఎందుకంటే ఇప్పుడు అది మళ్ళీ అదే చెప్తే అది ఐయామ్ మిస్సింగ్ ఔట్ ఆన్ ఆపర్చునిటీ టు మెన్షన్ అదర్ నేమ్స్ మీ కాబట్టి. ఇద్దరి బాండింగ్ అది వేరు కదా! ఇంకా చాలా మందున్నారండి బాబు. అసలు నాకు ఆ జాతిరత్నాలు ఎన్ని సార్లు చూసాను నేను. ఇప్పుడు నాకు అనుదీప్ గారు పిలిచినప్పుడు మొన్న 'ఫంకీ' ట్రైలర్ చూసా. నాకు చాలా నచ్చింది. అంటే నేను నేల టికెట్ గాడినండి. నేను ఇంత మాట్లాడతా గానీ. సో, యాహ్! అంటే ఒక చిన్న ఫ్యాన్ బాయ్ అంటే మూవ్‌మెంట్ నాకు ఎళ్ళిపోయారా? తెలిసి నేను ఆల్ టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్ పేర్లు చెప్పేసా. యాహ్! అదే ఒక చిన్న ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్‌కెళ్ళిపోయారు. ఆ! వాళ్ళ పేర్లు చెప్తే. అయ్యో! ఎళ్ళిపోయాను. నేను హ్మ్. నిజంగానే వీళ్ళందరికీ ఫాన్స్. ఆ! బట్ రవి దుగ్గిరాలకి ఫ్యాన్ అంటే తను పడి చచ్చిపోయే హీరో అంటే మహేష్ బాబు గారు. యాహ్! యాహ్! ఎనీ డే. నేను అది అబద్ధం చెప్పలేనండి. ఇక్కడ నేను ఓ మాట చెప్పాలి. మీరన్నారు గాబట్టి. నాతో చాలామంది అన్నారండి, "నువ్వు ఓపెన్‌గా ఒక హీరో పేరు చెప్పకు." హ్మ్. అంటే నా వెల్ విషర్స్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆ హీరో ఫ్యాన్ అని చెప్తే నీకు వేరే హీరో ఫ్యాన్స్ యాంటీ అవ్వచ్చు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు చెప్పింది వాలిడ్ పాయింటే. ఓకే. సో, చెప్పకు. వీలైనంత వరకు నీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగితే డిప్లొమాటిక్‌గా ఉండు. అందరి ఇష్టమే అను. అంటే ఈ హీరోలో అదిష్టం, ఆ హీరోలో ఇదిష్టం. అందరి ఇష్టమేండి నాకు అందరంటే పిచ్చి అను. యాక్చువల్లీ అందరంటే పిచ్చి నిజంగానే ఉంది. హ్మ్. ఓకే. అన్నారు నాతో. నేను ఒకసారి ఆలోచించా గూడా. మేబీ వాట్ దే సెడ్ ఈస్ రైట్. మేబీ అంత డిప్లొమాటిక్‌గా చెప్తే మంచిదే గదా అని. ఎందుకంటే నాన్ కాంట్రోవర్షియల్ గదా! యాహ్! నిజంగానే ప్రతి ప్రేక్షకుడు ఇంపార్టెంటే అన్నా గదా! అవును. ఎందుకు ఒకళ్ళ పేరు హైలైట్ చేసి ఇంకొకళ్ళ ఫ్యాన్స్‌ని యాంటీ చేసుకోవడం అనే థాట్ వస్తుంది గదండీ. నా భయాలు నాకుంటాయి గదా! హ్మ్. కానీ ఆగట్లేదుగా మీరెక్కడ. కానీ ఎందుకు అంటే నేను స్పేస్ దొరికినప్పుడే చెప్తా అండి. ఎందుకంటే అండి ఆహ్, మేబీ గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైమ్ గాబట్టి ఇట్స్ పార్ట్ ఆఫ్ హూ ఐ యామ్ గాబట్టి చెప్పాల్సొస్తుంది గానీ, ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ప్రతిసారి చెప్పాల్సిన అవసరం పడకపోవచ్చు. అవును. ఓకే. అందరికి తెలుసు. ఆ! సో, ఇప్పుడేమవుతుందంటే అండి, నేను వాళ్ళందరికీ ఏం చెప్పా అంటే, మీరు చెప్పింది కరెక్టే. మీరు ఏ లాజిక్ చెప్తున్నారో కరెక్టే. కానీ ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మనం ఎవరి వల్లైతే సినిమాల్లోకొచ్చామో, వాళ్ళ పేరు మనం మర్చిపోతే, మన రూట్స్ మర్చిపోకూడదనేది నా హ్మ్. ఐడియాలజీ. హ్మ్. నేను నిజంగా ఆ 'మురారి' చూసే నాకు సినిమా పిచ్చి అంటుకుంది. హ్మ్. సో, ఇప్పుడు నేను మరి 'మహేష్' అన్న పేరు ఎక్స్‌ప్లిసిట్‌గా మెన్షన్ చేయకపోతే, స్పెషల్‌గా మెన్షన్ చేయకపోతే, ఐ యామ్ నాట్ బీయింగ్ హానెస్ట్ విత్ మై సెల్ఫ్. హ్మ్. ఓకే. సో, అందువల్ల అయ్యో! యూ ఆర్ ఆస్కింగ్ మీ నాట్ టు మెన్షన్ a name which is a huge part of my childhood or which is a huge part of my inspiration to get into films who played a huge part అంటే యాక్టింగ్ పరంగా గూడా.
అంటే ఎప్పుడైనా కలవాలని ప్రయత్నించారా? అయ్యో! అసలు మహేష్ అన్న నేను మొన్న ఎవరితోనో అన్నా అండి. నా ఫ్రెండ్ ఒకతను మన రాజమౌళి గారి కొడుకు అదే ఎస్ఎస్ కార్తికేయ గారికి హ్మ్. కొంచెం ఫ్రెండ్ లాగా అనమాట. హ్మ్. ఆర్ ఫ్రెండో సంథింగ్ ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళు హ్మ్. సేమ్ అపార్ట్మెంట్స్‌లో ఉండడమో అలా. హ్మ్. హ్మ్. నా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి నేను ఊరికేనే మన వారణాసి ఇదంతా ఈవెంట్ అయింది కదా! అది అవ్వకముందే అంటే ఆ టైటిల్ రాకముందే నేను హీరోగానే చేయాలనుకుంటున్నా. ఆ క్లారిటీ నాకుంది. కానీ 'వారణాసి' సినిమాలో అంటే 'వారణాసి' టైటిల్ తెలీదు గదా! అవును. 'ఎస్ఎస్ఎంబి 29' అప్పుడు. హ్మ్. 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 'ఎస్ఎస్ఎంబి 29లో' మీ కార్తికేయతో మాట్లాడి బ్యాక్‌గ్రౌండ్‌లో రోల్ ఇచ్చినా నేను చేసేస్తారా సెట్సే గదా! ఎందుకు అంటే ఆఫ్‌కోర్స్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆఫ్ కాంటెంపరరీ సినిమా మిస్టర్ రాజమౌళి గారిని చూడడం అనేది పక్కన పెడితే ఆర్ ఆ వర్కింగ్ స్టైల్‌లో ఉండడం. మహేష్ అన్నని చూసినట్టు ఉంటుంది గదా! ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. లేదా సీ అదొక యాంగిల్ అండ్ సీ 120 కంట్రీస్‌లో రిలీజ్ చేస్తారండి ఆ సినిమా. ఓకే. నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వరల్డ్ మొత్తం నన్ను చూస్తుంది గదా! హ్మ్. అంటే ఇప్పుడు నేను రేపు పొద్దున్న అబ్రాడ్ ఎళ్ళా అనుకోండి ఏదో ట్రిప్‌కో, దేనికో. ఇప్పుడు నేను ఒక నార్వే ఎళ్ళా అనుకోండి. నార్వేలో ఒక తెల్లోడితో మీకు 'వారణాసి' సినిమా తెలుసా? ఓ 2 ఇయర్స్ తర్వాత అంటే వాడికి తెలుసంటాడు. అవును. అంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది గాబట్టి ఆ సినిమా. సో, అప్పుడు నీకు తెలుసా ఆ సీన్‌లో నేను ఉన్నా అని చెప్పుకోవచ్చు గదా! ఎవరితో అన్నా. సో, ఇలా అనుకున్న స్వార్థం. సరదాగా. సో, అంటే వాడు నవ్వాడు యాక్చువల్లీ. సో, యెస్. నేను ఆయన్ని ఆర్గానిక్‌గా కలిసే ఛాన్స్ నాకు రాలేదు. ఒకసారి ఎప్పుడో ఒక ఈవెంట్‌లో నేను మిస్ అయిపోయాను. నాకొక ఇన్వైట్ వచ్చింది. ఒక ఈవెంట్‌కి ఒక ఇన్వైట్ వచ్చిందండి. ఆ ఈవెంట్‌కి మన మహేష్ బాబు గారు చీఫ్ గెస్ట్‌లా వచ్చారు. హ్మ్. మేబీ ఆ ఈవెంట్‌కెళ్ళుంటే డైరెక్ట్ కలిసేవాడిని. ఆర్ కలిసే అవకాశం దొరికేదేమో. హ్మ్. ఆ ఈవెంట్‌కి అతను వచ్చాడని నాకు తర్వాత తెలిసింది. అదే ఆయన వచ్చాడని తర్వాత తెలిసింది. సో, అప్పుడు ఒకసారి అరే! ఎళ్ళుంటే అట్‌లీస్ట్ ఒకసారి కలిసేవాళ్ళం కదా! అని. సో, యెస్ అండి. దట్ సమ్స్ ఇట్ అప్ అండ్ మీరు మేబీ నా ఎక్సైట్‌మెంట్ చూసుంటారు. అర్థమవుతుంది. ఆ! సో, అందుకనే నేను కంటైన్ చేసుకుంటున్నా. హ్మ్. సీ ఆహ్, నేను టీఎఫ్ఐ బానిస అండి. ఎందుకంటే ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే చెప్తా. నేను మేబీ 'ఎస్ఎస్ఎంబి' సినిమా అంటే 1 ఏఎం చూస్తా. వేరే హీరోల సినిమాలు 4 ఏఎం చూస్తా. ఓకే. ఎవరి సినిమాలు ఫ్రైడే ఈవినింగో, సాటర్‌డే ఈవినింగో చూడను. అదొక్కటే డిఫరెన్స్. హ్మ్. అంటే అన్నిటికి ఫ్యానే. ఇది ఒక 10% ఎక్కువ. బికాజ్ లైక్ ఐ సెడ్ ఆ పిచ్ అక్కడి నుంచే మొదలైంది కాబట్టి. అంతే గదా! యాహ్! సో, ఇట్స్ పార్ట్ ఆఫ్ హూ ఐ యామ్. పెర్ఫార్మన్స్ పరంగా అండి నేను చాలా సార్లు రెఫరెన్సెస్ తీసుకుంటా. అంటే ఆయనదే కాదు 'అల్లు అర్జున్' గారివి, 'జూనియర్ ఎన్టీఆర్' గారివి, 'ప్రకాష్ రాజ్' గారివి చూస్తా గానీ బట్ బిజినెస్ మ్యాన్ అంటే ఇప్పుడు మన 'ఫణీంద్ర నాథ్ చాలా క్లోజ్ అప్స్ పెడతాడండి. హ్మ్. మీరెప్పుడైనా గమనించండి. 'మధురం' అవును. ఇలా ఉంటుంది. 'ఎనిమిది వసంతాలు' చాలా చోట్ల ఇలా ఉంటుంది. హ్మ్. అసలు నేను ఇందాక చెప్పిన డైలాగ్స్ చెప్పించుకున్నారా? అప్పుడు నా జుట్టు కూడా కనపడదు. అవును. ఇంతే. ఆ క్లైమాక్స్‌లో ఆ! ఈ ఈ పార్ట్ వరకు హైలైట్ ఆ! అవుతుంటది. ఇంతే. అసలు 70 ఎంఎం స్క్రీన్ మీద ఓన్లీ ఇదే కనపడుతుంది. ఓకే. సో, ఇప్పుడేంటంటే 'బిజినెస్ మ్యాన్' ఈస్ ఎ రిఫరెన్స్ ఫిల్మ్ ఫర్ మీ ఫర్ క్లోజ్ అప్స్. చాలా ఉంటాయి. యాహ్! ఐ థింక్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో నేను 'బిజినెస్ మ్యాన్‌లో' ఉన్నన్ని క్లోజ్ అప్స్ నేనెక్కడా చూడలే. తెలుగు వరకు చెప్తున్నా. నేనైతే ఎక్కడా చూడలే. 'బిజినెస్ మ్యాన్‌లో' ఒక హీరోకి 'పూరి జగన్నాథ్' గారు పెట్టే క్లోజ్ అప్స్ నేను ఏ సినిమాకి చూడలే. హ్మ్. 'బిజినెస్ మ్యాన్‌లో' ఐ థింక్ 60-70% సినిమా మహేష్ బాబు గారి ఫేసే కనపడుతుంది. ఓన్లీ ఫేసే. అవును. ఓకే. అస్సలు ఇన్ని సార్లు ఇప్పటికి నేను అప్పుడప్పుడు ఆ పెర్ఫార్మన్స్ చూసి అంటే ఆర్టిస్టిక్‌గా చెప్తున్నా ఇది. ఇది బాబు ఫ్యాన్‌లా కాదు. ఏంటి ఆ క్లోజప్స్‌లో ఆ ఇంటెన్సిటీ ఏంటి? ఐస్ ఏంటి? నేను చాలా ప్రాక్టీస్ చేస్తా అది. 'ఎనిమిది వసంతాలు' చాలా సార్లు కొంతమంది అంటారు మీ ఐస్‌లో చాలా కనపడుతుంది. ద ఇన్‌స్పిరేషన్ ఇస్ మిస్టర్ మహేష్ ఫ్రమ్ 'బిజినెస్ మ్యాన్.' ఓహ్! అండ్ వేరే సినిమాలు కూడా ఉండొచ్చు. వేరే ఆర్టిస్ట్‌లు అవన్నీ పక్కన పెట్టి క్లోజప్స్ గురించి అంటున్నా. వాట్ ఎ బ్యూటిఫుల్ పెర్ఫార్మన్స్ అండి. అంటే తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పెర్ఫార్మన్సెస్‌లో ఇప్పుడు 'పుష్ప' అని ఏవైతే కొన్ని చెప్పుకుంటామో 'బిజినెస్ మ్యాన్' విల్ బి దేర్. సూపర్. టాప్ 10 అంటే ఈ మోడర్న్ లాస్ట్ 10, 15 ఇయర్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ పెర్ఫార్మన్సెస్ బై లీడ్ యాక్టర్స్ ఇన్ తెలుగు సినిమా లిస్ట్ ఏస్తే అన్నట్టు ఇప్పుడు 'పుష్ప' కానివ్వండి, ఇలా 'అర్జున్ రెడ్డి' కానివ్వండి, ఇలా కొన్ని ఉంటాయి కదా! 'మహానటి' కానివ్వండి, 'బిజినెస్ మ్యాన్' విల్ బి దేర్. యాహ్! 'రంగస్థలం రామ్ చరణ్' గానివ్వండి. యాహ్! అండ్ ఫైనల్‌గా
ఏ ఆశయాలతో అయితే, ఏ ఇష్టాలతో అయితే మీరు అబ్రాడ్ నుంచి మళ్ళీ తిరిగొచ్చారో, హ్మ్. ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో, ఏ సక్సెస్‌నైతే చూడాలి అనుకుంటున్నారో, అవన్నీ మీరు అచీవ్ చేసిన తర్వాత హ్మ్. ఒక పెద్ద అంటే ఇప్పుడు హీరో, స్టార్ హీరో హ్మ్. ఆ రేంజ్‌కి మీరెళ్ళిన తర్వాత హ్మ్. మళ్ళీ మీరు నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదు ఇస్తా అండి. ఎందుకంటే ఇప్పుడు నిజానికి నన్ను సో ఫార్ ఎవరి ఇంటర్వ్యూ అడిగినా నేను ఇచ్చేసాను. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే ఒకళ్ళకి ఇవ్వాలి, ఒకళ్ళకి ఇవ్వకూడదు లేదా మనం ఏదో స్క్రూటినీ చేసుకోవాలి. అలా నాకెప్పుడు ఇప్పుడు లేదు, అప్పుడు ఉండదండి. నేను ఇప్పుడెలా ఉన్నానో అప్పుడు అలానే ఉంటా 99.9%. ఆ 0.1% నేను మనిషినే కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ వదిలేసా. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ బీయింగ్ వెరీ రూటెడ్ టు రియాలిటీ. యాహ్! సో, నేను రెండో సినిమాకి మీరింకా స్టార్ హీరో అయ్యాకన్నారు. నా రెండో సినిమా ప్రమోషన్స్‌కి నేను మీ దగ్గరకొస్తా అని నేను అడుగుదాం అనుకున్నా. ఓకే. ఓకే. నేను రెండో సినిమాకొస్తా, మూడో సినిమాకొస్తా. నేను చేసే ప్రతి సినిమాకి నేను ఎన్ని సినిమాలు చేస్తే అన్ని సినిమాలకి నేను ఐ డ్రీమ్‌కి ఇంటర్వ్యూ ఇవ్వాలి. మీకే ఇంటర్వ్యూ ఇవ్వాలి. థ్యాంక్ యూ. నా ప్రిఫరెన్స్ అది. ఓకే. లేదా అప్పుడు మీరు లేకపోతే వేరే వాళ్ళకిస్తా. దానిదే ఉంది గానీ. సో, మీరు స్టార్ వరకెళ్ళిపోయారు. స్టార్ అంటే ఓ 5, 6 సినిమాల తర్వాత కదండీ. నేను ఇంకా నెక్స్ట్ ఇయరే వస్తా మీ దగ్గరికి. రెండో సినిమా రిలీజ్‌కి ముందో, రిలీజ్ తర్వాతో మీ ప్రిఫరెన్స్‌ని బట్టి. ఓకే. అప్పుడు నేనేదైతే బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అన్నానో దాని గురించి చెప్తా. ఎందుకంటే తప్పకుండా. ఇది పక్కా వెళ్తుంది ముందుకి. బట్ ఇట్ విల్ హావ్ ఇట్స్ ఓన్ జర్నీ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్. యాహ్! అండ్ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.